అరుణాచల్ శివ, అరుణాచల శివ. అంటే నాకు ఇవాళ ల్యాప్టాప్ ప్రాబ్లం ఉంది. అంటే దాని నుంచి కనెక్ట్ అవ్వడం అవ్వలేదు. ఉమ్, అంటే కొద్దిగా మీకు తెలుసు నాకు విచిత్రమైన ప్రయోగాలు జరుగుతుంటాయి జీవితంలో. అంటే ఒక మనకు బాగా తెలిసిన ఆమె, అంటే మీ ఉమ్, వయసే ఉంటారు, ఒక బెంగళూరులో ఉండే ఆమె లైఫ్ లో ఒక విచిత్రమైన ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నా అంటే చాలా విచిత్రమైన ప్రాబ్లం ఏంటంటే నేను ఆల్రెడీ హైదరాబాద్ లో చాలా రిపీటెడ్ గా చూశాను. ఆ మన జీవితాల్లోనే రకరకాలుగా కొన్ని శక్తులు మనల్ని రకరకాలుగా భ్రష్టు పట్టిస్తాయి. ఆ భ్రష్టు పట్టించే శక్తుల్లో మనం వాటిని పిశాచాలు అంటాం. అంటే భౌతికంగా ఉన్న రాక్షసులను కూడా ఎదుర్కోగలుగుతాం, కానీ పిశాచాలుగా ఉండే వాటిని మనం ఫస్ట్ గుర్తించలేము, రికగ్నైజ్ చేయలేము. ఆ రికగ్నైజ్ చేయలేని పిశాచాలే మనం రకరకాలుగా భ్రష్టు పట్టిస్తాయి. అంతేకాకుండా ఈ పిశాచాలు ఎప్పుడు కూడా ఎనర్జీ వ్యాంపైర్స్ అంటే మనం ఎనర్జీని తాగేస్తాయి, అంటే డ్రైన్ చేసేస్తాయి మనల్ని. అంటే ముఖ్యంగా ఈ కలికాలంలో అలాంటి యొక్క ప్రభావం ఎక్కువ అవుతూ ఉంటది, ఎందుకంటే ఇవి మనకు కనిపించవు. కాబట్టి ఇలాంటి మనకు కనిపించని శక్తులు, దుష్ట శక్తులు, అంటే కాల ప్రభావం, అంటే ఇప్పుడున్న కలికాలంలో విచిత్రంగా ఉంటాయి మన మీద అటాక్స్. అంటే అవి ఇంకా వేరే ఇప్పుడున్న పొలిటికల్ పరిస్థితుల్లో మీకు అర్థం అవుతుంది. కాక్రోచెస్ అనేది ఒక బొద్ది, ఇంకా ఒక అంటే దరిద్రం నుంచి వస్తుంది. వాళ్ళ ఆ స్వభావం అన్ని కనబడుతున్నాయి. అంటే బాధ్యత లేని యువకులు ఇలా నషేడి, అంటే డ్రగ్స్ తీసుకొని ఉండి ఏదో అడ్డగా సంపాదించాలని అలాంటి వాళ్ళని కొన్ని తీవ్రవాద సంస్థలు ఉపయోగించుకుంటున్నాయి. వాటికి అన్ని మనకి ప్రూఫ్ కనిపిస్తున్నా సరే వాళ్ళకి సపోర్ట్ దొరుకుతుంది. అంటే నేను ఎందుకు చెప్పాలనుకున్నా అంటే కలికాలం అలాగే ఉంటది. కలికాలంలో ఏంటంటే మనకి ఏది స్పష్టంగా మన బుద్ధి చెప్తుంటది, ఏది తప్పు, ఏది కరెక్ట్, ఏది రైట్, ఏది రాంగ్ అనేది. కానీ అలాంటి బుద్ధి లేని కొన్ని ఆ భయంకరమైన వాటికి కూడా శక్తి దొరుకుతుంది. ఆ శక్తులకి సంబంధించిన ఆ ఆ ప్రభావాలకి ఎనర్జీ దొరుకుతూ ఉంటది. అది కలికాలం. అందుకే ఇలాంటి చోట, అంటే ముఖ్యంగా కలికాలంలో గురువుల కృప మాత్రమే మనం రక్షించగలుగుతుంది. అంటే గురువులు ఏంటంటే ముఖ్యంగా పరమ గురువులు అనేవాళ్ళు వాళ్ళు ఎస్ట్రల్ గా ఉంటారు. ఎస్ట్రల్ గా వాళ్ళు మనకి యాక్సెస్, అంటే మనకి ఈజీగా, అంటే మనకి ఎక్కడైతే మనం చూడలేము, తెలుసుకోలేము, అందుకోలేము, దాన్ని మనం ఫేస్ చేయలేము, అలాంటి ఫేస్ చేయలేని వాటిని కూడా మనల్ని ఈజీగా వాటి బారి పడకుండా వాటి నుంచి తప్పించి, అంటే ఇదంతా ఎస్ట్రల్ సెట్టింగ్ ఉంటది. ఇదంతా కంప్లీట్ ఎస్ట్రల్ సెట్టింగ్. నేను అంటున్నాను, ఇప్పుడు మనం దేశమాల కాల పరిస్థితుల్లో మనం ఫేస్ చూస్తున్నవి రాను రాను ఇంకా కన్ఫ్యూజ్ చేసేవి చాలా చాలా జరుగుతుంటాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ కలికాలంలో అంటే యురేనస్ ప్లానెట్ క్లియర్ చేస్తుంటారు ఈ కుంభయుగాన్ని. ఇక్కడ మంచి అంతే జరుగుతుంది, చెడు అంతే జరుగుతుంది, ఈక్వల్ గా జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే మనకి ఎప్పుడు కూడా ఫిజికల్ రియాలిటీలో రెండు యొక్క తీవ్రత ఉంటది. అంటే ఫిజికల్ గా మనకి ఎన్ని రకాలుగా అంటే కాంప్లికేటెడ్ అవుతుందో, అదే ఫిజికల్ నుంచి బయటపడడానికి, అంటే ఉన్నతమైన స్థాయిని అందుకోవడానికి కావాల్సిన దారులు కూడా ఓపెన్ అవుతాయి. అంటే ఇప్పుడు ఏంటంటే మనం చాలా వరకు సోల్స్ కి ఈ ఎర్త్ ప్లానెట్ నుంచి, అంటే రాబోయే అనర్థాల నుంచి ఎస్కేప్ అయ్యి అప్గ్రేడ్ అవ్వడానికి కూడా చాలా పోర్టల్స్ రెడీగా ఓపెన్ అవుతుంటాయి. ఆ పోర్టల్స్ అంటే ఇప్పుడు ఉన్న ఒక ఎగ్జామ్ లాంటిది. మన సోల్ కి ఒక ఎగ్జామ్ అనే ట్రైబల్ లో ఉన్నాం మనం. ఎగ్జామ్ లోని పాస్ అయినోడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. అంటే వాడు ఇప్పుడు ఎలాగంటే ఇది ఆ, జీవిత కాలం అంతా మన టైం వెచ్చించి ఆడోపేడో తేల్చుకునే ఎగ్జామ్స్. ఇందులో గెలిచినోడు ఎక్కడికో ఐఏఎస్ ఆఫీసర్ లాగా మొత్తము ప్లానెట్స్ రూల్ చేసే స్థాయికి వెళ్ళిపోతాడు. అది ఫెయిల్ అయినోడు ఎందుకు ఆ టైం అంతా వేస్ట్ అయిపోయినట్టే, జీవితం అంతా వేస్ట్ అయినట్టే, ఎందుకు కాకుండా వాడు ఈ ఇప్పుడున్న ఈ కాంప్లికేటెడ్ సిస్టమ్ లోకి లాక్ అయిపోయి మళ్ళీ కర్మల్లో ఇంకా 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 రానున్న కాలాల్లో ఇంకా దిగజారే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే డొలరెస్ కనన్ అని చెప్పి, కనన్ అని ఒక మేడం, ఆమె విజ్డమ్ చాలా హైయర్ విజ్డమ్. ఆమె చెప్తుంది ఏంటంటే భూమి మీద చాలా అసాధారణమైన మార్పులు అనేది ఏర్పడతాయి. ఆ మార్పుల్లోని అవి కూడా ఇదే నేను చెప్పింది అదే రకంగా చెప్తుంది. ఏంటంటే అప్గ్రేడ్ అవ్వడానికి ఇది మంచి అవకాశము. అప్గ్రేడ్ అవ్వలేని వాళ్ళు అంటే వాళ్ళు మళ్ళీ అప్గ్రేడెడ్ ఎర్త్ రియాలిటీలోకి వాళ్ళు ఎంటర్ అవ్వలేరు. అంటే వాళ్ళు నెట్టివేయబడతారు. దాన్ని మీరు నరకం అనుకోండి, ఇంకోటి అనుకోండి. అంటే అనే పరిస్థితులు కల్పించే రకమైన ప్లానెట్స్ కి వీళ్ళంతా డిపోర్ట్ అయిపోతారు. ఎందుకంటే అప్గ్రేడ్ అయిపోతుంది, ఎర్త్ ప్లానెట్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏదో రకంగా ఈ స్థాయిలో అయితే ఉండదు. అంటే ఇలాంటి కాక్రోచ్ లాంటి అంటే దేశద్రోహుల్ని సపోర్ట్ చేసేటోళ్ళు, అదే కరెక్ట్ అని నమ్మేవాళ్ళు, సరైన జ్ఞానం లేని వాళ్ళు. ముఖ్యంగా నేను ఒక పాయింట్ చెప్తానంటే, ఏ రూపంలో మీకు
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఏ రకమైన డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏది నడుస్తున్నా వాళ్ళంతా నరకాసురులు బకాసురుల ప్రాంతానికి అంటే విధమైన రియాలిటీకి రీచ్ అయ్యటానికి సిద్ధంగా ఉన్నారని గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మానికి అనుకూలంగా ఉండే ఎవరైనా సరే, ఏ వ్యవస్థ అయినా, ఏ పొలిటికల్ అవ్వచ్చు, ఏ వ్యక్తి అవని, వాళ్ళంతా సానుకూలంగా ఉన్నట్టు. ఎందుకంటే నేను మరీ నొక్కి చెప్తున్నాను, అంటే ఇది నా అనుభవంతో నా జర్నీలో అన్ని చూసినాకే చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే సనాతనము కోట్ల సంవత్సరాల బ్రహ్మకాలం నుంచి ఉంది. సనాతనం బ్రహ్మ జీవితకాలం తెలుసు కదా, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్. అంటే మానవ అస్తిత్వం ఉన్నంత కాలము బ్రహ్మకాలము అనేది నడుస్తుంది. బ్రహ్మకాలం నడిచినంత కాలము ఈ అస్ట్రానమీ, అస్ట్రాలజీ, లేదంటే ఈ గ్రహాలు, లేదంటే విశ్వంలో ఉన్న అవన్నీ మన సనాతన ధర్మమే చెప్పింది ఫస్ట్. ఇవన్నీ మనం తెలుసుకున్నారు వీళ్ళంతా. మరి ఇన్ని ప్రూఫ్లు ఉన్నప్పుడు కూడా ఇంకా మీరు సనాతన ధర్మ విరోధులుగా ఉండి, లేదా అలాంటి వ్యవస్థలకి, అలాంటి వ్యక్తులకి మీరు ఏ రకంగా అంటే కర్మ వాచ మనస వాచ కర్మ మీరు ఏ రకంగా ఎలా అయినా సరే మీరు ఆ రకమైన రియాలిటీస్ కి మీరు పుల్ చేయబడతారు. ఎందుకంటే మన లైఫ్, ఫిజికల్ లైఫ్ ఎక్కువగా కర్మయుతంగా ఉంటది. మనం చేసే ఆలోచనలు, మనం బిహేవ్ చేసేది, మనం ఎక్స్ప్రెస్ చేసే వాటి మీదే ఈ ఫిజికల్ రియాలిటీ ఎప్పుడు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటది. ఆ ఇన్ఫ్లుయెన్స్ బట్టి మన మీద ఏ పిశాచాలు ఎలా పనిచేయాలనేవి ఎక్స్ట్రల్ గా ఏవి ఎలా మనల్ని రాంగ్ డైరెక్షన్ తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటాయి. కాబట్టి భారతదేశము ఎప్పటి నుంచో కోట్ల సంవత్సరాల నుంచి సనాతన ధర్మానికి నిలువుగా అంటే బేస్ గా ఉంది. ఒక్క భారతదేశం మాత్రమే. అంటే భారతదేశం భక్తి ఎంత ఇంపార్టెంట్, సనాతన ధర్మం మీద ఉన్న విశ్వాసంతోనే పరమ గురువులు మన మీద పనిచేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఈ మూడు ఇంటర్లింక్ అయి ఉన్నాయి. చాలా నేను పెద్ద ఫిలాసఫీలు చెప్పను, మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఈ మూడు లింక్ అయి ఉంటాయి, ఇంటర్లింక్. నేను ఫస్ట్ చిన్నప్పుడు దేశభక్తుడు, స్వామి వివేకానందని ఫాలో అయ్యి ఒక మంచి దేశభక్తుడు. దాని అంతా లోతుగా సనాతన ధర్మం అంటే అరవింద్ అదే మన అరవింద్ ఉన్నారు కదా, ఇక మన అలాగే మేడం బ్లెవెట్స్కీ బుక్స్, ఇవన్నీ ఫిలాసఫీలు చదివి సనాతన ధర్మం లోతు తెలుసుకున్నాను. కాబట్టి ఈ రోజున పరమ గురువులు, అస్టల్ మాస్టర్స్ చాలా ఈజీగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాను, వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నాను. అదే నా లైఫ్ జర్నీ. అంటే ఇక్కడ బుద్ధి బలము, మన ఫస్ట్ దేహ బలము, బుద్ధి బలము, దైవ బలం, 3 లెవెల్లో మనకు వర్క్ చేస్తూ ఉంటాము. ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఫిజికల్ రియాలిటీలో మనకి ఎప్పుడు థ్రెట్ ఏంటంటే దేహం అనేది ఎప్పుడు కూడా ఇనీర్షియా, అంటే ఒక మన భౌతిక పరిస్థితులు, భౌతిక పరిణామ ప్రక్రియలకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. అంటే ఏదైతే మన జ్ఞానేంద్రియాలు అంటామో ఆ జ్ఞానేంద్రియాలకు అసలు జ్ఞానం ఉండదు. అది అంటే వ్యవహారిక జ్ఞానం ఉంటది కానీ పారమార్థిక జ్ఞానం ఉండదు. ఆ పారమార్థిక జ్ఞానం ఉన్నదాన్ని అవేర్నెస్ అంటాం, ఎరుక. అంటే భౌతిక శరీరానికి కళ్ళు, ముక్కు, చెవులు అనే భౌతిక పరమైన వ్యవహారాల వరకే అది లింక్ అయి ఉంటది. కాబట్టి మన జీవితం ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది భౌతిక పరిస్థితులకి, భౌతికమైన అంటే ఆ భౌతికమైన ఈ మ్యాట్రిక్స్ అంటే మాయ నుంచి బయటపడాలంటే, కర్మల యొక్క కాలచక్రం నుంచి బయటపడాలంటే భౌతిక స్థాయికి మించిన జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని ఏంటంటే మనం ఇంటలెక్ట్ మైండ్ అంటాం. ఇంటలెక్ట్ అంటే హయ్యర్ మైండ్, లోవర్ మైండ్. అంటే మనం చూసేది, విన్నది, మన అర్థం చేసుకున్నది ప్రాపంచికంగా, ఇది కంప్లీట్ గా భౌతికమైన అది లోవర్ మైండ్. లోవర్ మైండ్ తర్వాత హయ్యర్ మైండ్, ఇంటలెక్చువల్ మైండ్. అంటే ఏదన్నా శాస్త్రపరంగా, ఆధ్యాత్మిక అంటే పారమార్థికంగా సత్యంతో కూడుకున్న ధర్మానికి అనుగుణమైన అంటే నేచర్ తో సంబంధించిన ఏదన్నా ఉన్నా సరే, అంటే ఏ తత్వజ్ఞానం అయినా సరే, అది మనకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. అంటే ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఆ ఉన్నత స్థాయికి వెళ్ళి మీరు ఆల్రెడీ ఈ పరమ గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు, దాన్ని గమనించగలుగుతున్నారు, వారి డైరెక్షన్ మీరు అందుకుంటున్నారని మీకు విశ్వాసం వచ్చిన రోజున మీలో ఆటోమేటిక్ ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ప్రతిదీ తెలుస్తుంది. అంటే క్లాసుల్లో మనకి ఎలాగ మళ్ళీ ఫస్ట్ వీక్ లో మేడం క్లాసుల షెడ్యూల్ ఇస్తారు కాబట్టి ఆ క్లాసుల షెడ్యూల్లో ఈ ఎస్టల్ గా మనకి ఎన్ని ఎంటిటీస్ ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఆ ట్రాప్స్ ఎలాగ ఉంటాయి అని నా అనుభవంలో నేను ఫేస్ చేసినతో సహా, నేను బుక్కులు చదివేవో ఎవరో అనుభవాలుగా చెప్పట్లా, మీకు స్పష్టంగా చెప్తాను ఈ ట్రాప్స్ ఎలాగ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలమాన పరిస్థితుల్లో మనం బయటపడడానికి మనకి లోవర్ మైండ్ నుంచి హయ్యర్ మైండ్ లోని మన ఉండాలి, హయ్యర్ కాన్షియస్ లో ఉండాలి. హయ్యర్ మైండ్ అంటే ఇంటెలెక్చువల్ మైండ్. ఇంటెలెక్చువల్ మైండ్ ని బట్టే మన యొక్క
అస్ట్రల్ అంటే ఇంటలెక్చువల్ అంటే ఇంటలెక్చువల్ అది అస్ట్రల్ నుంచి కాస్మో అంటే యూనివర్సల్ కాన్షియస్నెస్, అది ఏదే పరమ గురువులు ఉంటారో ఆ స్థాయిని మనం అందుకోవడానికి లేదా తెలుసుకోవడానికి వాళ్ళ యొక్క అనుగ్రహం బట్టి మనలో ముక్తి మోక్షాన్ని అంటే కర్మరహిత జీవితాన్ని అందుకోవడానికి కావాల్సిన టూల్స్ అన్నిటిని కూడా ఇస్తారు. కానీ వాటిని మనం అర్థం చేసుకొని వాటిని వాడుకొని ఒక అవగాహన మనలోకి వచ్చినప్పుడు చాలా ఈజీగా మన లైఫ్ మనం అనుకున్నట్టే ఉంటది. కానీ ఎటువంటి నెగిటివ్ ఫోర్స్లు ప్రభావాలు పరిస్థితుల్లో మనం ఇరుక్కోవాల్సిన కాలచక్రంలోని లాక్ అవ్వాల్సిన పరిస్థితి ఉండదు. గురువులు ఇస్తూ ఉంటారు కానీ దాన్ని మనం అర్థం చేసుకొని వాడుకొని ఉపయోగించుకోవడానికి కావాల్సిన అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడమే నా దృష్టిలో స్పిరిచువల్ జర్నీ, ఇంకా అంతకుమించి ఏం లేదు. కాబట్టి మాస్టర్స్ ఇవాళ అంటే స్పిరిచువల్ జర్నీని ఎప్పుడు నమ్మేది, నేను ఫాలో అయ్యేది ఏంటంటే గురువుల అనుగ్రహమే మనకి పెద్ద శ్రీరామ రక్ష. ఎందుకంటే గురువులు ఉన్నదే అందుకు. నేను అంటాను హిమాలయాల్లో వేల కొద్ది, సారీ హిమాలయాల్లో కాదు, ఈ ప్రాంతంలోనే అరుణాచలంలో వేల కొద్ది చాలా మంది అస్ట్రల్ బాడీస్ తో అంటే అంటే వాళ్ళు ఫిజికల్ బాడీలోని అస్ట్రల్ లెవెల్లో ఉన్నారు. వాళ్ళని మనం జీవ సమాధుల్లో మనం చెప్పుకుంటాం. వీళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు. అటువంటి వాళ్ళంటే మనకి ఉద్ధరించడానికే, మనకు అనుకూలంగా ఉన్నత తలాలకు తీసుకెళ్ళడానికి, కర్మలు విముక్తి చేయడానికి వీళ్ళందరూ కూర్చున్నారు మన గురించే. లేకపోతే వాళ్ళ ఆల్రెడీ ఎప్పుడో ముక్తి మోక్షం పొందిన వాళ్ళే, అయినా బాడీలతో ఇక్కడ ఎందుకున్నారు అంటే కనుక దే ఆర్ రెడీ టు హెల్ప్ అస్. అంటే మనకి ప్రత్యక్ష దైవాలు వాళ్లే. ఇంకా ఎందుకంటే మనకి దైవాల గురించి తెలిసింది కూడా వాళ్ళ ద్వారా. కాబట్టి వాళ్లే మనకి గేట్వే, ఫస్ట్ డైరెక్ట్ గేట్వే. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఉపయోగించు అంటే అలాంటి ఎనర్జీలు అందుకోవాలంటే కూడా మనలోని సరైన అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ కావాలంటే సరైన ఇంటెలెక్చువల్, సరైన ఇన్ఫర్మేషన్ తోటి అది మనకి అవి అర్థం చేసుకున్నప్పుడే అందుబాటులోకి వస్తాయి. కాబట్టి మనం అందుకోగలుగుతాం. ఈ రోజు మనం నేను పెట్టిన పోస్టర్ లో జాగ్రత్తగా గమనిస్తే సప్త ఋషులు నేను పెట్టాను. ఎందుకంటే ఈరోజు గురు పౌర్ణిమ. ఈ గురు పౌర్ణిమ విశిష్టత ఏంటంటే మనం ఈ రోజున ఏ పూజలు వ్రతాలు లేకపోతే దేవుళ్ళ గురించి లేకపోతే ఇంకేవైనా మాట్లాడుకుంటున్నాం అంటే, ఎవరికైనా భక్తులుగా మారేవంటే ఈ యొక్క అలౌకిక జ్ఞానాన్ని మనకు అందించింది, మనకు అర్థమయ్యేటట్టు రకరకాల పరిధుల్లో రకరకాల కాలమాన పరిస్థితుల్లో మనం అర్థం చేసుకునే విధంగా శాస్త్రాల పరంగా ఇచ్చిందే సప్తఋషులు. అంటే ఇక్కడ నిజానికి చెప్పాలంటే దేవుడు అనేవాడు తండ్రి అనుకుంటే మన ఆత్మకి తల్లి లాంటోళ్లే ఈ పరమ గురువులు. ఎందుకంటే వాళ్ళు చెప్తేనే తెలిసింది దేవుడు ఎవరన్నది. వాళ్ళ ద్వారా మనం ఈ రోజున అందుకోగలుగుతున్నాం. మనం నాగరికత పరంగా ఆధ్యాత్మిక ఏదన్నా ముక్తి మోక్షాన్ని పొందుతున్నాం అంటే ఇదంతా గురువులు మనకి ఒక తల్లిలాగే సాగుతారు. మన గురు అది అది ఓన్లీ ఆ విశిష్టత మన సనాతన ధర్మంలోనే ఉంది, ఇంకెక్కడ లేదు. అంటే సన్యాసం ద్వారా, ఇప్పుడు సన్యాసులు అంటే ఒక తల్లిలాగే వాళ్ళకి ఆ ప్రేమ కరుణ కటాక్షం అన్కండిషనల్ గా ఉంటారు. అంటే చాలా మంది బతుకున్న సన్యాసులైన పెద్ద పెద్ద గురువులు ఈ కాన్సెప్ట్ ఓన్లీ సనాతన హిందూ ధర్మంలో ఉంది తప్పితే వేరే వాటిల్లో లేవు. అవన్నీ భౌతికవాదాలు మాయావాదాన్ని మనకి దారి చూపిస్తాయి. అవన్నీ భ్రష్టు పట్టడానికి ఆఖరికి ఎండ్ గేమ్ అదంతా. కాబట్టి ఎగైన్ నేను చెప్తున్నా ఏంటంటే మీరు సనాతన ధర్మాన్ని మనసా వాచ కర్మ ఎంత కనెక్ట్ అయి ఉంటారో, ఎన్ని రకాలుగా మీరు ఆ సిస్టమ్ కి ముందు మిమ్మల్ని మీరు అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారో, అన్ని రకాలుగా ద ఈజీ గేట్ వే టు కనెక్ట్ టు ద హయ్యర్ డైమెన్షన్, హయ్యర్ గురుస్, హయ్యర్ మాస్టర్స్. ఎందుకంటే భారతదేశం సనాతన ధర్మంతో పాటు పరమ గురువులు ఈ మూడు లింక్ అయి ఉన్నాయి. ఇది భారతదేశంలో జరుగుతుంది. భారతదేశమే కర్మభూమి, ఇక్కడే ప్రాసెస్ జరుగుతాయి, ఇక్కడ ఎన్లైట్మెంట్ కి అలైన్మెంట్ అన్ని ఇక్కడే జరుగుతాయి. వేరే చోట ఉంటే గేమ్ వేరేది. కాబట్టి అందువల్ల భూమి మీద ఎప్పుడు కూడా భారతదేశం మీద ప్రపంచం అన్నిటి యొక్క దృష్టి, అందరూ టార్గెట్ అంటే దీన్ని దాడి చేయడానికి, మనం ఎవరిని పట్టించుకోకపోయినా అందరూ మనల్ని రకరకాలుగా పెగలించి వేయడానికి, ఇక్కడ అభివృద్ధిని రకరకాలు అడ్డుకోవడానికి మీరు పెద్ద పెద్ద దేశాలు సైతం ఇన్వాల్వ్ అవుతున్నాయి. అంటే దాని మీద లక్షల కోట్లు ఖర్చు పెట్టి కూడా ఇంటర్ఫియర్ అవుతున్నారు. అంటే మీరు ఇక్కడ ఏదో ఉందన్నది మీరు గుర్తించుకోండి. ఎందుకంటే మనమే విశ్వగురువు కాబట్టి. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు సరైన నాలెడ్జ్ లేనప్పుడు మీరు ఈ లైన్ లో రాలేరు. కాబట్టి సరైన నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఇదేదో ప్యాకేజ్ లాగా కాదు, ఏదో మనం ధ్యానంలో కూర్చుండిపోతే మనకేదో ట్రాన్స్ఫర్మ్ అవ్వదు. మనసా వాచ కర్మం మన కరెక్ట్ పునాదులు ఉన్నప్పుడు, పునాదుల్లో బలం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనం ఎంత దూరం అన్నా ప్రయాణిస్తాం.
ఇప్పుడు ఇవాళ అంటే మనం ఇవాళ ఈ తలుచుకోవడానికి ఏంటంటే గురు పౌర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ అంటాం. గురు పౌర్ణిమని మనం వ్యాస పూర్ణిమ ఎందుకంటాం అంటే మనకి కోట్ల సంవత్సరాల క్రితం అంటే మానవుడి అస్తిత్వానికి మూలకారకులైన బ్రహ్మపుత్రులుగా బ్రహ్మకి అంటే బ్రహ్మకి అస్టల్ గా ఉండేదే బ్రహ్మ, ఎనర్జీగా ఉంటాడు. ఆయన నుంచి వ్యక్తమైన ఆయన అంటే ఈ విశ్వం ఏదైతే ఉందో అంటే విశ్వంలో ముఖ్యంగా మన బ్రహ్మాండం అంటే ఈ యొక్క గెలాక్సీ పరంగా ఆ, మనం ఎగ్జిస్టెన్స్ మన ఎర్త్ మీద మన ఎగ్జిస్టెన్స్ ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉన్నాయి. అంటే దీన్నే మనం క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటారు. ఈ ఇంటర్లింక్ అయి ఉన్న ఫిజికల్ రియాలిటీలో మనం ఎక్స్ప్రెస్ అవుతున్నాం మన ద్వారా అంటే ఆ దైవత్వమే మనల్ని ముందుకు నడిపించడానికి మార్గాన్ని ఏర్పరుస్తుంది. కాకపోతే మనకు ఫ్రీ విల్ ఉండడం వల్ల మనం ట్రాప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఎలాంటి ట్రాప్ నుంచి కూడా ఈ క్రియేటర్స్ అనేది సప్తఋషులే కాబట్టి ఆ సప్తఋషుల యొక్క పరంపర అంటే వాళ్ళు ఇచ్చిన జ్ఞాన పరంపరని కొనసాగిస్తూ వస్తున్నదే హిందూ ధర్మం, సనాతన ధర్మం యొక్క గురు పరంపర. అంటే అదే దీంట్లో ఉన్నారు కాబట్టి మనం సప్త ఋషుల యొక్క ఒకసారి వాళ్ళు ఇచ్చిన అంటే ఈ సృష్టికి మూల మూల పురుషులుగా ఉన్నటువంటి సప్త ఋషులు ఇచ్చిన వాళ్ళందరినీ మనం ఓ రోజున రిమైండర్ చేసుకోవడం వల్ల మన మన మీద బ్లెస్సింగ్స్ అంటే ఈ గురు పరంపరలో ఉన్న యోగుల యొక్క పరమ గురువుల యొక్క బ్లెస్సింగ్స్ 100 రెట్లు మనకు పెరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ పరంపరలోనే వీళ్ళంతా నడుస్తూ వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు ఏ యోగికి గురువులకి కూడా గురువులకి గురు పరమ గురువులు ఆల్ట్కి మనకి పరమ గురువులు బాబాజీలు అటువంటి ఉన్నారు. పోతారు బాబాజీ ఆ బాబాజీకి ఎవరున్న పరమ గురువులు ఉన్నారంటే నాకు తెలిసి బాబాజీకి అగస్త్య మహాముని వంటి వారు యొక్క అనుగ్రహంతో బాబాజీ అంత తోలయ్యారు. అగస్త్య మహామునులకి ఎవరన్నా ఇంకా సనాతనమైన గురువులు ఉన్నారంటే సప్తఋషులే, చివరికి వెళ్ళేది సప్తఋషులకి. మనం అంటాం మనకి కర్మదేవతలు ఉంటారు, పితృదేవతలు ఉంటారు. అంటే ఈ పితృదేవతలు వాళ్ళు కర్మదేవతలుగా మారుతారు. ఆ పితృదేవతల పరంపర నుంచి అంటే మన కర్మదేవతల పరంపర నుంచి మన పితృదేవతలు అంటే ఇది ఒక హ్యూమన్ లీనేజ్ లో ఒక చైన్. ఈ చైన్ కూడా మనకి భౌతికంగా ముందుకెళ్ళడానికి ఒక మార్గం ఏర్పడడానికి వీళ్ళంతా సహకరిస్తే అసలు బ్రహ్మ మనంతా లైఫ్ పర్పస్ అన్నది అల్టిమేట్ గా ఆత్మజ్ఞానం ద్వారా బ్రహ్మలుగా మారడమే. అహం బ్రహ్మస్మి అని మనం బ్రహ్మస్థితిని అందుకోవడమే మన ఈ మనిషి యొక్క జీవిత లక్ష్యం అనుకుంటే కనుక దానికి కోట్ల సంవత్సరాలు పట్టొచ్చు, చాలా కాలం అంటే హ్యూమన్ టైం లైన్ ప్రకారం. ఆ బ్రహ్మ స్థాయిని, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని అయితే బ్రహ్మ ఉండే సచ్చిత్ సదానంద స్థితికి పొందగలిగే పరిపూర్ణమైన విజ్ఞానం ఆ దానికి షార్ట్ కట్ లో మనం తీసుకెళ్లగలిగే ఆ ఇదంతా సనాతన ధర్మంలో ఈ సనాతన ధర్మం మూల పురుషులైన సప్తఋషుల దగ్గర ఉంది. కాబట్టి మనం ఏదన్నా ఒక వైకుంఠపాలిలో మనం ఎప్పుడు పావుల్లో పడి జారిపోతూనే ఉంటాం. ఈ కలికాలంలో పావులే ఉంటాయి, కానీ అందులో ఏదన్నా నిచ్చెన పట్టుకొని ఉన్నతమైన స్థితికి మనం మహతర్ బాబాజీ లాగా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటే డెఫినెట్ గా అది పరమ గురువుల చేతిలోనే ఉంది. వాళ్ళకి ఎన్ని రకాలుగా మనం సరెండర్ అయితే వాళ్ళని ఎన్ని రకాలు తలుచుకుంటే ముఖ్యంగా ఇలాంటి పౌర్ణముల్లో వాళ్ళని కనెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. వాళ్ళ ఎనర్జీకి వాళ్ళని కనెక్ట్ చేసి మన డిఎన్ఏని యాక్టివేట్ చేసుకోవడానికి ఒక మంచి అద్భుతమైన టైం ఇది. ఈ టైం లైన్ అంటే ఎనర్జీలు హై ఉంటాయి. ముఖ్యంగా పౌర్ణమి ఎప్పుడు కూడా పరమ గురువులకి ముఖ్యంగా సప్త ఋషుల యొక్క ప్రజ్ఞని అందుకోవడానికి మనకి మంచి అవకాశం. అయితే ఈ జ్ఞానాన్ని సప్త ఋషుల కాలం కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి జ్ఞానం ముందుకు నడుస్తున్నా సరే దాన్ని ఎవరో రూపంలో దాన్ని క్రోడీకరించి కాలమాన పరిస్థితులు బట్టి దాన్ని అందజేయడం జరుగుతుంటది. ఈ రకంగా ఈ అంటే ఈ యుగాల్లో అంటే మన మానవ యుగాలు అనేక ఉంటాయి, మహాయుగాలు. అంటే మన యొక్క ఈ టైం లైన్ అంటే ప్రతి మనకి ఆ ఇప్పుడు ఇప్పుడు మనం ఒక టైం లైన్ లో నడుస్తున్నాం. అంటే ఒక యుగ కాలం అంటే అంటే 4 యుగాలు ఉన్నాయి కదా, సత్యయుగము, తర్వాత త్రేతాయుగము, ద్వాపర యుగము, ఈ యొక్క కలియుగం. ఈ కలియుగం అంటే ఇలాంటి ఎన్నో యుగాలు ఉన్నాయి. ప్రతి యుగాల్లో రకరకాలైన లీనేజ్ ఒక్కొక్క టైం లైన్ ఉండొచ్చు. ఈ యుగపు టైం లైన్ లోని ఈ యుగానికి తగిన విధంగా ఈ సప్త ఋషుల జ్ఞానాన్ని క్రోడీకరించి ఈ యుగానికి అనుబంధంగా అలైన్ చేసి మనకు అందించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సప్త ఋషుల జ్ఞానాన్ని మన సిక్రసిటీకి చేశారు అంటే కనుక అది వేదవ్యాసులు. ఈ రోజున మన ఈ గొప్ప అంటే మనకి ఈ యుగానికి సంబంధించిన ఈ అంటే ఈ అంటే ఈ యొక్క మహాకాలానికి సంబంధించిన వేదవ్యాసులను తలుచుకోవాలి. ఎందుకంటే ఆయన మన ఇప్పుడు నడుస్తున్న టైం లైన్ అంటే ఈ యొక్క సత్య త్రేత ద్వాపర కలియుగాలకి సంబంధించిన
అనుకూలమైన మనకి అవసరమైన జ్ఞానాన్ని అంటే అంటే వాళ్ళు సప్తఋషులు అంటే వాళ్ళు ఎన్నో యుగాలకు సంబంధించింది, అంటే అవన్నీ కొన్ని కోట్ల సంవత్సరాల టైం లైన్లో కొన్ని కొన్ని అంటే కొన్ని లక్షల సంవత్సరాలతో ముడిపడి ఉన్న మన టైం లైన్కి ఈ ఇప్పుడు ఎదురయ్యే మనకున్న ఛాలెంజెస్ లేకపోతే మనం ఫేస్ చేసే ఎగ్జామ్స్ కావాల్సిన ప్రిపరేషన్ దానికి సంబంధించి కీ అంతా కూడా అంటే దానికి అంటే బ్రహ్మలుగా మారే మార్గంలో మనం పాస్ అవుట్ అవ్వాల్సింది ఈ టైం లైన్ ఫిజికల్ రియాలిటీ నుంచి బయటపడడానికి ముక్తి మోక్ష మార్గానికి ఏదన్నా సంక్షిప్తమైన చాలా సరళమైనది ఏదన్నా మనకి క్రోడీకరించి ఇచ్చింది మన యొక్క వ్యాస మహాముని. మీకు తెలుసు వ్యాస మహాముని ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని ఎవరు రాశారు, ఎవరు డిక్టేట్ చేశారంటే కనుక, అంటే ఎవరి చేత రాయించారంటే గణేశుడు స్వయాన పార్వతీ పరమేశ్వరుడు యొక్క పుత్రులుగా ఉన్న ఆ గణేశుడే ఇదంతా ఇవ్వడం అనేది జరిగిందని మన అంటే ప్రమాణాలు, శాస్త్ర ప్రమాణం. అంటే అంత గొప్ప అంటే పరమ గురువులే మనం సప్త ఋషుల్ని తలుచుకోగలిగాలి అంటే వాళ్ళని కనెక్ట్ అవ్వాలన్నా వాళ్ళ యొక్క భాగ్యాన్ని పొందాలంటే వాళ్ళందరి బదులు వాళ్ళకి ప్రత్యక్ష అంశంగా ఉన్న మన వ్యాస మహామునికి మనం సరెండర్ అయినా చాలు. కాబట్టి ఇప్పుడు మనం అంతా బాబాజీ యొక్క యోగులుగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలనే మన తాపత్రయం ఉన్నోళ్ళకి కూడా అందరికీ కూడా వ్యాసులు వారు పూర్తి అనుగ్రహాన్ని కలగజేసే రోజే ఈ రోజు వ్యాస పౌర్ణిమ. కాబట్టి ఈ వ్యాస పౌర్ణిమ రోజున మనము సప్త ఋషుల్ని ముఖ్యంగా వాళ్ళ అంశగా ఉన్నటువంటి మనకి అంటే కాంటాక్ట్ అవ్వడానికి ఎనర్జీని అందుకోవడానికి మనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యాస మహామునిని మనం కనెక్ట్ చేసుకుందాం. ఆయనకు అంటే వీళ్ళని మనం కొద్దిగా ఇవాళ అంటే మనకి ఏదైనా సరే మనం 3 లెవెల్లో ఉన్నాం, ఎమోషనల్ గా ఉంటాం, ఇంటెలెక్ట్ గా ఉంటాం, తర్వాత అవేర్నెస్ కి అనేది క్రియేట్ అవుతుంది. అయితే ఎమోషనల్ అన్నది మనం ఈ భౌతిక ప్రపంచం ఎమోషన్ ఉంది కాబట్టి ఎమోషన్ ని మనం ఏ రకంగా ఎమోషనల్ గా మనం భ్రష్టు పట్టిపోతాము, లేదా అదే ఎమోషన్ తోటి మనం అవేర్నెస్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఉన్నతమైన స్పిరిచువల్ అవేర్నెస్ ని క్రియేట్ చేసుకోవడానికి కూడా ఇదే ఎమోషన్ పనిచేస్తుంది. కాబట్టి ఈ రోజున ఇదే ఎమోషన్ ని ఈ అద్భుతమైన ఈ రోజున మన కర్మల జీవితంలో మన ఎదురయ్యే సమస్యలు, కష్టాలు, దుఃఖాలు, అన్ని రకాల కర్మల నుంచి రిలీవ్ అయ్యి గురువుల అనుగ్రహంతో మనం కర్మరహితమైన ముక్తి మోక్ష మార్గంలో హయ్యర్ డైమెన్షన్స్ కి అలైన్ అవ్వడానికి ఈ రోజు మనం సంకల్పం చేసుకుంటూ అంటే మనకి ఏది అడిగితే అదే ఇస్తారు. గురువులు ఎప్పుడు కూడా ఏది ఫోర్స్ చేయరు, అంటే మనం అడిగిందే ఇస్తారు, ఎంత అడిగితే అంతే ఇస్తారు. ఇది మరి చెప్తుంటారు, ఏం అడిగితే అదే ఇస్తారు, ఎంత అడిగితే అంతే ఇస్తారు. అది మనం విచక్షణ వివేకాన్ని బట్టి మనం అందుకోవడము పొందడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనము ఈ అద్భుతమైన గురు పౌర్ణమి రోజున మౌతార్ బాబాజీ నాకు ఆయన ఇచ్చిన గైడ్ లైన్స్ లో నేను వెళ్తాను. కాబట్టి మౌతార్ బాబాజీ అంటే ఆయన శివుడి యొక్క డైరెక్ట్ గా శివ బాబాజీ అంటాం, అస్టల్ గా ఉన్నారు కాబట్టి పరమ గురువులు. కాబట్టి తప్పకుండా ఆయన యొక్క ఆయన మనకి ఇచ్చే అంటే మనకి ఏది బెస్ట్ అదే మన చేత చెప్పిస్తారు. కాబట్టి ఆ రకమైన బాబాజీ యొక్క అనుగ్రహంతో సప్తఋషులకి వాళ్ళ యొక్క ప్రత్యక్ష అంశంగా ఉన్నటువంటి వ్యాసుల్ని మనం ఈరోజు అది అంటే ఏది మనకు కరెక్టో అదే ఇప్పించమని బాబాజీ గారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి మనం సప్తఋషుల అనుగ్రహాన్ని పొందుదాం ఈరోజు. కాబట్టి ఇది మనకి ఇప్పుడు తొలి గడియల్లో ఉన్నాం. అంటే ఈ అద్భుతమైన గురు పౌర్ణమికి 6 గంటల నుంచి 6:30కి 6:20కి ఇప్పుడు ఎంటర్ అవుతుంది పౌర్ణమి. అంటే మనం పౌర్ణమి కరెక్ట్ తొలి గడియల్లో ఉన్నాము. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మనం ఈ రోజు ఉపయోగించుకుందాం. దీనికి మీరు అందరూ ఏం చేయాలంటే జస్ట్ అందరూ ధ్యానులే కాబట్టి అందరూ రిలాక్స్ కళ్ళు మూసుకొని మనం జస్ట్ ఆ ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్ళి మనం ఎనర్జీని అందుకుందాము. తర్వాత ఎవరికి ఏం జరిగింది అనేది మనకి ఆటోమేటిక్ లాస్ట్ వీ కెన్ షేర్ ద ఎక్స్పీరియన్స్. ఓకే మాస్టర్స్, అందరూ కూడా ఈ రోజున ఇంత విశిష్టమైన అద్భుతమైన దినాన్ని మనం చాలా అసాధారణంగా మనం యూటిలైజ్ చేసుకుందాము. దానికి మనం గురువులందరి యొక్క కృపా కటాక్షాల గురించి మనం ఈ రోజున ధ్యానం చేసుకుందాం. ఇదే మన మెయిన్ ఇంటెన్షన్. ఓకే మాస్టర్స్, అందరూ రిలాక్స్ అవ్వండి, కళ్ళు మూసుకొని పూర్తిగా రిలాక్స్ అయిపోండి మాస్టర్స్. జస్ట్ నేను బాబాజీ యొక్క బ్లెస్సింగ్స్ తో వాట్ హీ సేస్ ఐ విల్ గైడ్ త్రూ మై అంటే ఇన్స్ట్రక్షన్స్ త్రూ బాబాజీ, సో దట్ విల్ కనెక్ట్ టు ద హయ్యర్ మాస్టర్స్, అస్టల్ మాస్టర్స్. అలాగే మన సప్త ఋషుల యొక్క సనాతన మహావిజ్ఞానాన్ని
మనము అందుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే మాస్టర్, జస్ట్ క్లోజ్ ద ఐస్. ఓకే మాస్టర్, రిలాక్స్, 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 రిలాక్స్. కంప్లీట్ గా రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. జస్ట్ క్లోజ్ ద ఐస్ అండ్ రిలాక్స్. మీ శ్వాసను గమనించండి. నేచురల్ బ్రెత్. మనం ముందుగా మనకి అనేక జన్మలుగా ఈ భౌతిక అస్తిత్వాన్ని కల్పిస్తూ మనకి ముందుకు నడిపిస్తూ సకల భౌతికపరమైన ఆహారము, నీరు, గాలి వీటన్నిటిని కల్పిస్తూ మనల్ని, ఈ జీవాత్మని పోషిస్తూ పరమాత్మకు దారి చూపిస్తున్నటువంటి మన ఈ జీవాత్మ అనేక జన్మలుగా లైఫ్ తీసుకుంటూ ముందుకు నడుస్తున్న మన యొక్క ఆత్మకు తల్లి అయినటువంటి భౌతికంగా ఈ భూమాత ఎవరో కాదు, భువనేశ్వరి మాత యొక్క ప్రత్యక్షమైన అస్తిత్వం. ఆ భువనేశ్వరి మాత యొక్క భౌతిక అస్తిత్వం సకల దివ్య దేవతలకు, పరమ గురువులకు, ప్రకృతికి అన్నింటినీ కూడా తన ఈ భూమిపై తనలో ఆహ్వానించుకుంటూ, అంటే ఈ దివ్య శక్తుల యొక్క అనుగ్రహాన్ని మనకు కల్పిస్తూ అనేక జన్మలుగా మనల్ని ఈ భూమిపై పుట్టిస్తూ మనల్ని కొనసాగిస్తూ నడిపిస్తూ అనేక అనుభూతులతో మన ముందుకి వికసించే విధంగా సహకరిస్తున్నటువంటి భువనేశ్వరి మాత యొక్క అంశంగా ఉన్నటువంటి దివిధరణి భూమాతకి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మాభివందనాలు మరియు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ భూమాత యొక్క అస్తిత్వంలో భాగంగా ఉన్నటువంటి ఈ భూమి చేత నిరంతరము మన భౌతిక స్థితానికి కావలసిన పోషక విలువలను అందిస్తున్నట్టు ఖనిజ సామ్రాజ్యానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, శతకోటి ఆత్మవందనాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అదేవిధంగా ఈ భూమాత యొక్క రెండవ ప్రపంచంగా ఉన్న ఆమెలో భాగమైనటువంటి, ఆమెలో ఒక అంగంగా ఉన్నటువంటి ప్రకృతి మాత యొక్క అస్తిత్వంలో క్రియాశీల పాత్ర వహిస్తున్నటువంటి వృక్ష జాతికి శతకోటి ఆత్మాభివందనాలు, అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరి పాదాభివందనాలు తెలియజేసుకుందాం మాస్టర్స్.
ఈ ప్రకృతి సకల దివ్య దేవతా శక్తులకి నిలయము, ఆశ్రయాన్ని కల్పిస్తుంటది. కాబట్టి ప్రకృతి మాతకి ఉదయపూర్వక ఆత్మ వందనాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క దివ్య ధరణి భూమాతలో మూడవ ప్రపంచంగా ఉన్నటువంటి సకల జీవకోటి రాశికి పితృత్వంతో కూడిన ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఈ భూమి మీద జీవ చైతన్యం మన అస్తిత్వానికి క్రియాశీల పాత్ర పోషిస్తున్నటువంటి మనతో ఉన్న కూడా జీవరాశి అంతా కూడా ఈ భూమిపై ఒక ఎనర్జీ క్రియేషన్ కి మూలకారకులుగా పనిచేస్తుంటే అవి ప్రకృతితో కనెక్ట్ అయ్యి ప్రకృతి పరంగా జీవిస్తూ ఒక కాగ్నిటివ్ ఫోర్స్ ని అవి క్రియేట్ చేస్తుంటే ఆ కాగ్నిటివ్ ఫోర్స్ ద్వారా మనం ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందుతాం. ఏ రకంగా తేనెటీగలు కష్టపడి మనకు కనిపించిన ఫ్లవర్స్ లో అంటే పువ్వుల్లోంచి ఆ మధురమైనటువంటి అద్భుతమైన ఈ యొక్క తేనెని సేకరించి పుట్టలుగా చేరుస్తే ఆ తేనెని మనం డైరెక్ట్ గా ఔషధాల కింద రకరకాలుగా మధురమైన తేనెని మనం వాడుతాం. అదే విధంగా ఈ సకల జీవకోటి రాశి అవి నేచురల్ గా వాటి పనులు చేస్తూనే ఒక భూమాతతో డైరెక్ట్ కనెక్ట్ అయి ఉండడం వల్ల అవి అవి జీవించే పరిధుల్లోనే ఒక ఎనర్జీ, దివ్యమైన ఎనర్జీ కావాల్సిన ఒక వెబ్ క్రియేట్ అవుతుంది. ఆ వెబ్బే మనకి మానవులకి సకల సిద్ధులు శక్తులకి ఒక పునాదిగా ఏర్పడుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా అన్ని జీవుల మీద కరుణ, కృపా కటాక్షాలతో ఉండడం చాలా అవసరం. అవే మన మానవ యొక్క మనుగడకు ఎదుగుదలకి క్రియాశీలక పాత్ర వహిస్తున్నటువంటి సకల జీవకోటికి మిత్రుత్వంతో కూడిన ఆత్మ నమస్కారాలు చేసుకుందాం మాస్టర్స్. ఆపై అనేక వేల కోట్ల సంవత్సరాల నుంచి కూడా ఈ భూమిపై మానవత్వాన్ని ముందుకు నడిపించడానికి మహోన్నతమైన తలాలకు మనల్ని వికసించే విధంగా దారిని చూపించిన ఈ మానవ యొక్క పరంపరలో ఉన్నత తలాల వరకు చేరుకున్నటువంటి అస్టల్ అండ్ అసెండెడ్ మాస్టర్స్ మరియు ప్రత్యక్షంగా ఉన్న పారమార్థిక స్థాయిలో పరమ పురుషులుగా యోగులుగా ఉన్నటువంటి మానవ మనుగడకు దారి చూపిస్తున్నటువంటి మహనీయులు, మహాత్ములు, యోగులు, పరమ గురువులు వంటి వీరందరికీ కూడా మనం వినయంతో, వినమ్రతతోటి మన అందరికి ముందుకు నడిపించవలసిందిగా, దారిని చూపించవలసిందిగా, కర్మరహితమైన అత్యద్భుతమైన ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్య సిద్ధులతో అత్యున్నతమైన ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొంది మానవత్వపు అత్యున్నతమైన శిఖరాలతో మనల్ని దారి చూపించవలసిందిగా, మేనిఫెస్ట్ చేయవలసిందిగా ఈ పరమ గురువుల పరంపరకి వినమ్రతతో, వినయంతో వేడుకుందాం మాస్టర్స్. అదేవిధంగా ఈ భూమిపై కేంద్రముగా ఉండి క్రియాశీలక పాత్ర వహిస్తున్నటువంటి డివైన్ కింగ్డమ్, దివ్య దేవతా శక్తుల యొక్క సమస్త దివ్య దేవతా శక్తుల యొక్క అనుగ్రహానికై, కృపా కటాక్షాలకై వారు ఇచ్చే శక్తి చైతన్యాలకు మనం అందుకునే విధంగా మనం ముఖ్యంగా మన ఈథరిక్ బాడీ, సూక్ష్మ శరీరంలో చక్రాలను చైతన్యవంతం చేసి కర్మరహితమైన అత్యున్నతమైన అత్యద్భుతమైన భౌతిక ఆధ్యాత్మిక మార్గాలకి అనుగుణమైన శక్తి చైతన్యాలని కలుగజేయమని
దివ్య దేవతా శక్తులకు, సమస్త దివ్య దేవతా శక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వేడుకుందాం మాస్టర్స్. భూమాతలో ఉన్నటువంటి ఈ 5 సామ్రాజ్యాల యొక్క వారి యొక్క అనుగ్రహంతో వారికి మనకు కల్పించే ఉన్నతమైన అనుభవం, జ్ఞానము మరియు మహాచైతన్యం మనకి దారి చూపించవలసిందిగా భూమాతలో ఉన్నటువంటి 5 లోకాలని మనము మరొక్కసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వేడుకుంటూ, ఇటువంటి అనేక తలాల్లో ఉన్న లోకాలకి మూలమైనటువంటి జ్ఞానాన్ని, మహావిజ్ఞానాన్ని మనకి యోగులకు, ఆత్మజ్ఞానులకు, ప్రత్యేకించి యోగులకు, ఆత్మజ్ఞానాలకు దారి చూపిస్తున్నటువంటి ఈ యొక్క కుంభయుగానికి కల్పతరైనటువంటి శంబాల అనే ఒక అద్భుతమైన దివ్య చైతన్య క్షేత్రానికి, ఈ కుంభయుగానికి మహారాజుగా ఉన్నటువంటి గ్రాండ్ అస్టల్ మాస్టర్స్ శివుడి యొక్క ప్రత్యక్ష అస్తిత్వంగా భూమిలో ముఖ్యంగా ఆత్మజ్ఞానులకు, యోగులకు గైడ్ చేస్తున్నటువంటి అమర ఆర్య శ్రీ మమతార్ బాబాజీకి సాష్టాంగ ప్రణామాలు, ఆత్మ ప్రణామాలు మరియు పరిపూర్ణమైన మన ఉదయపూర్వక ఆత్మ ప్రణామాలు, ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క గురు పౌర్ణమి రోజున సమస్త లోకాలకు, సమస్త దివ్య చైతన్య అస్తిత్వాలకి మూలంగా ఉన్నటువంటి సప్త ఋషుల యొక్క మహాజ్ఞానాన్ని, మహావిజ్ఞానాన్ని మన యొక్క మానవ లోకానికి అందించిన సప్త ఋషుల చైతన్యానికి ప్రతిబింబంగా ఉన్నటువంటి వ్యాస మహామునికి, ఆయన యొక్క మహా చైతన్యాన్ని మనకు కనెక్ట్ చేయవలసిందిగా మమతార్ బాబాజీని హృదయపూర్వకంగా వినయంగా వేడుకుందాం మాస్టర్స్. మమతార్ బాబాజీ యొక్క అనుగ్రహంతో, అలాగే ఈ అత్యద్భుతమైన, అనంతమైన అనేక లోకాలతో ముడిపడి ఉన్న విశ్వ మహా చైతన్యానికే అస్తిత్వంగా ఉంటూ సత్యలోకాల యొక్క పరమ గురువు, పరమాత్ముడైనటువంటి దక్షిణామూర్తి యొక్క అనుగ్రహానికై, ఆ దక్షిణామూర్తి యొక్క మహా చైతన్య పరంపరలో ఉన్న సప్త ఋషుల దివ్య విజ్ఞానాన్ని, ఆ సప్త ఋషుల దివ్య విజ్ఞానానికి మన ఈ కాలమాన పరిధుల్లో ఈ చైతన్యాన్ని అందజేసిన వ్యాస మహామునికి మరొక్కసారి సాష్టాంగ ప్రణామాల, ఆత్మ నమస్కారాలు చేసుకుంటూ, ఆ వ్యాస మహాముని యొక్క అనంత దివ్య చైతన్య విజ్ఞానాన్ని యోగులు, ఆత్మజ్ఞానులకు, ముఖ్యంగా ధ్యానం ద్వారా యోగులుగా, ఆత్మజ్ఞానులుగా పరితపిస్తున్న వారికి తమ యొక్క ప్రేమ, కృపా కటాక్షాలతో అందజేయవలసిందిగా మరొక్కసారి మమతార్ బాబాజీకి వినయంగా, వినమ్రకంగా వేడుకుందాం మాస్టర్స్. ఈ యొక్క ప్రయాణంలో ఈ యొక్క దివ్య క్షేత్రం, అరుణాచల దివ్య క్షేత్రం, దక్షిణామూర్తి యొక్క నిలయంగా ఉన్నటువంటి అరుణాచల దివ్య క్షేత్రం చుట్టూరు ఉన్నటువంటి వేల సంవత్సరాలుగా
జీవ సమాధుల్లో తపస్సులో ఉంటూ మనందరినీ ఉన్నత స్థానము, ముఖ్యంగా ఆత్మజ్ఞానాలకి ఉన్నత స్థానాన్ని కల్పించే ఉద్దేశంతో మన కొరకు జీవ సమాధుల్లో ఉంటూ మన మేలు కోరి మన కొరకై పరితపిస్తున్నటువంటి సమస్త ఈ యొక్క యోగులకు, జీవిత సమాధిలో ఉన్న యోగులకు వీరందరూ కూడా మన యొక్క ప్రయాణంలో సహకరించవలసిందిగా, మనందరికీ ఈ యొక్క ప్రయాణానికి అనుకూలమైన అనుగ్రహదాయకమైన దారిని చూపించవలసిందిగా జీవ సమాధిలో ఉన్న పరమ గురువులందరినీ కూడా వినయంగా వినమ్రతతో మనం వేడుకుందాం మాస్టర్స్. ముఖ్యంగా నాకు అందుబాటులో నా దగ్గరలో ఉంటూ నాలో ట్రాన్స్ఫర్మేషన్ కి కావాల్సిన నాకు అనుగ్రహాన్ని కల్పిస్తున్నటువంటి సడై స్వామి నేనున్న దగ్గరలో కొన్ని సంవత్సరాలుగా 50 సంవత్సరాలు తపస్సు చేసి ఒక దివ్య క్షేత్రాన్ని నాకు అందుబాటులో తీసుకొచ్చి నన్ను ఉద్ధరిస్తున్నటువంటి సడై స్వామికి, అలాగే అరుణాచల క్షేత్రానికి మహా తపస్విగా ఉంటూ అనేకుల్ని దారి చూపించినటువంటి రమణ మహర్షుల వారికి, మరియు ఈ యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి జీవ సమాధిలో ఉన్నటువంటి సకల గురు పరంపరకు సాష్టాంగ ప్రణామాలు, ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుందాం. ఈ రోజు ఈ అత్యద్భుతమైన పర్వదినం ఉన్న రోజున ఈ యొక్క గురు పరంపరకు, పరమ గురువులకు, దివ్య ఆత్మలకు కృతజ్ఞతలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మాస్టర్స్. ఈ యొక్క గురు పరంపర మహా చైతన్యాన్ని మనము మావతార్ బాబాజీ యొక్క కృపా కటాక్షాల ద్వారా సునాయాసంగా సులభంగా అందుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మావతార్ బాబాజీ యొక్క ప్రేమ కృపా కటాక్షాలతో కూడిన అనుగ్రహం ద్వారా వీరందరి యొక్క చైతన్యానికి మనం ఎక్స్పాండ్ అవుదాం మాస్టర్స్. కోట్ల సంవత్సరాలుగా మనల్ని కంటికి రెప్పలాగా మన ఆత్మలను కాపాడుతూ వాళ్ళ తలిచిన వాళ్ళందరికీ కర్మరహితమైన అత్యద్భుత భౌతిక ఆధ్యాత్మిక మార్గాల్ని కలుగజేస్తూ ఉద్ధరిస్తున్నటువంటి ఈ సకల సనాతన గురు పరంపరకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మాభివందనాలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మాస్టర్స్. వీరందరి యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పటికీ ఉండాలని, ఈ గురు పరంపరలో ఈ యొక్క కలియుగానికి విశిష్ట సేవ చేసిన ఉన్నతమైన ఆధ్యాత్మిక వ్యవస్థలకు మూలమైనటువంటి పరమ గురువులందరినీ కూడా మనం మరొక్కసారి ఈరోజు హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మ తెలియజేసుకుందాం మాస్టర్స్. అదేవిధంగా ఈ కాలమాన పరిధిలో అందించిన మహావిజ్ఞానానికి త్రేతాయుగం నుంచి ద్వాపరయుగంగా అసాధారణ అద్భుతమైన కృషి చేసినటువంటి ఆ పరమ గురువుల్లో వ్యాస మహాముని యొక్క పరంపరలో విశేషమైన
ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని భౌతికపరమైన అబాండెన్స్ అంటే భౌతికమైన సమృద్ధిని కలగజేసే మార్గాల్ని, దారులను కలగజేసిన అగస్త్య మహాముని ఆ సకల శివుడి యొక్క ప్రత్యక్ష అవతారమూర్తిగా సమస్త లోకాల జ్ఞానాన్ని మన సనాతన ధర్మ ద్వారా ఈ యొక్క మానవ యుగానికి అందించిన అసాధారణమైన అద్భుతమైన భౌతిక ఆధ్యాత్మిక విశేషమైన యంత్ర మంత్ర తంత్ర అత్యున్నతమైన విజ్ఞానాన్ని అందించి దారిని ఏర్పరిచినటువంటి అగస్త్య మహామునికి ఆయన సమేతంగా ఉంటూ పార్వతి యొక్క ప్రత్యక్ష అవతారంగా మహాలక్ష్మి యొక్క అస్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి లోపముద్రాదేవికి ప్రత్యేకంగా మనం ఈరోజు ఈ అద్భుతమైన గురు పౌర్ణమి ద్వారా వారికి పరిపూర్ణమైనటువంటి ఆత్మాభివందనాలు, ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మ ప్రణామాలు మరియు అనంత కోటి ఆత్మాభివందనాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అగస్త్య మహాముని, లోపముద్రాదేవి వీరు గురు పరంపరలో నారాయణులుగా విశేషమైన విజ్ఞానాన్ని, అనంతమైన ఆత్మజ్ఞానాన్ని సులభమైన సరళమైన మార్గాల్లో మన ఈ లోకాలకు అందిస్తూ మార్గాన్ని ఏర్పరిచిన మరియు ప్రత్యేకించి అవతార్ బాబాజీకి యోగ మార్గాన్ని, అత్యున్నతమైన మహోతార్ అస్ట్రల్ బాడీస్ తో పరమశివుని అందుకునే మార్గాన్ని సూచించిన, దానికి మార్గాన్ని ఏర్పరుస్తూ ముందుకు నడిపించినటువంటి అగస్త్య మహాముని, లోపముద్రాదేవి వీరికి ఈ రోజు గురు పౌర్ణమి రోజున శతకోటి ఆత్మ నమస్కారాలు, అనంత కోటి ఆత్మ ప్రణామాలు మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అగస్త్య మహాముని, లోపముద్రాదేవి లక్ష్మీనారాయణలుగా మన వెంట ఉంటూ తల్లిదండ్రులుగా ఒక యోగ విజ్ఞానంతో అద్భుతమైన భౌతిక అనంతమైన దివ్యజ్ఞానాల వైపు దారి చూపిస్తూ మార్గాన్ని ఏర్పరిచిన అగస్త్య మహాముని, లోపముద్రాదేవికి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మబంధనాలు మరియు ఆత్మ ప్రణామాలు. సచ్చిత్ సదానంద స్థితిలో ఉంటూ పరమశివుడి మరియు ఆ విష్ణుమూర్తి యొక్క ద్వైత అద్వైత విశేష విజ్ఞానాన్ని పరబ్రహ్మగా సదానంద రూపంగా ఉంటూ ఆ దివ్య ఆత్మజ్ఞానానికి అస్తిత్వమైనటువంటి ఆ బ్రహ్మజ్ఞానానికి ప్రత్యక్ష అస్తిత్వాలైనటువంటి సప్తఋషుల, సనాతన సప్తఋషుల ఆ దైవ విశిష్ట దైవ విజ్ఞానాన్ని మనకు ఈ లోకానికి అందజేసిన వేదవ్యాసులకు, ఆ వేదవ్యాసుల పరంపరలో ఈ యొక్క మహావిజ్ఞానానికి
ప్రామాణికమైన దారిని ఏర్పరిచి భౌతిక ఆధ్యాత్మిక స్థాయిలలో ఒక అత్యుత్తమైన మార్గాన్ని నిర్దేశించిన అగస్త్యుల వారికి, లోపముద్రాదేవికి, ఈ మార్గంలో మనల్ని కర్మరహితమైన దివ్య విజ్ఞాన స్థాయిలో ఆ పరమశివుడి యొక్క పార్వతీదేవి యొక్క అనంత చైతన్య శక్తులకు దారి చూపిస్తున్నటువంటి అమరార్య శ్రీ మౌతర్ బాబాజీకి, ఆయన యొక్క చైతన్య శక్తి దివ్యలోకమైన శంబాల పరమ గురువుల యొక్క వాళ్ళ యొక్క మార్గదర్శనంలో ఈ భూమిపై ఉన్నటువంటి ఆధ్యాత్మిక అనంత తలాలకు విస్తరించి ఉన్నటువంటి, ప్రత్యేకించి అరుణాచల క్షేత్రంలో ఉన్నటువంటి జీవ సమాధుల్లో నిరంతర తపస్సుతో మనల్ని ఉద్ధరించడానికి, మనకి దిశానిర్దేశాన్ని చూపించడానికి ఉన్నటువంటి వీరందరికీ, గురువులందరికీ కూడా మరొక్కసారి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మాభివందనాలు మరియు ఆత్మ ప్రణామాలు. అదే యోగులందరి యొక్క చైతన్యాన్ని మార్గంలో నన్ను చేరదీసి నాకు దారిని చూపిస్తున్నటువంటి సెడై స్వామికి, అదేవిధంగా మన ఈ మార్గంలో ఈ స్థాయిలో రావడానికి ఎన్నో తరాలుగా మనల్కి మార్గదర్శనాత్మకమైన మార్గంలో ఈ భౌతిక శరీరానికి కారణమైన మన తల్లిదండ్రులకు, వారి యొక్క పూర్వీకులైనటువంటి మనం ఉన్నటువంటి పితృ దేవతలకు అందరికీ కూడా ఈ యొక్క అనంత దివ్య చైతన్యం పరమ గురువుల అనుగ్రహం పొందాలని ఈ యొక్క పర్వదినం ద్వారా హృదయపూర్వకంగా మరియు వినయంతో వేడుకుందాం మాస్టర్స్. ఈ యొక్క దివ్య చైతన్య అనుగ్రహం ఎప్పటికీ ఎల్లప్పటికీ ఉండాలని, దాని కొరకే మార్గ దశానిర్దేశాన్ని కల్పించవలసిందిగా దివ్య దేవతా శక్తులైనటువంటి మహాకాళి యొక్క చైతన్య వ్యవస్థల్లో ఉన్నటువంటి సకల దివ్య దేవతా శక్తులకు, ఈ భూమిపై క్రియాశీలక పాత్ర వహిస్తున్నటువంటి సకల దివ్యత శక్తులకు, దివ్య దేవత మూర్తులకు అందరినీ కూడా మనకి ఈ భూమిపై కర్మరహితమైన దివ్యమైన భవ్యమైన భౌతిక ఆధ్యాత్మిక వికాసాన్ని, చైతన్యాన్ని, పరిపూర్ణమైన జీవితంలో ఆనందాన్ని, అత్యున్నతమైన జీవిత లక్ష్యాలకు మార్గదర్శనం చేయవలసిందిగా మరొకసారి మహాకాళికి ప్రత్యక్ష అస్తిత్వాలుగా ఉన్నటువంటి సకల దివ్య దేవతా శక్తులకు, దివ్య దేవతా మూర్తులకు హృదయపూర్వకంగా మరొకసారి వేడుకుందాము. వాళ్ళందరికీ ఆత్మ నమస్కారాలతో ధన్యవాదాలు తెలియజేసుకుందాము. ఈ భూమాత యొక్క అస్తిత్వంలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నటువంటి ఈ దివ్య దేవతా శక్తులకి, ఈ దివ్య దేవతా శక్తుల పరంపరలో విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి మహామూల చైతన్య శక్తి మహాజగజ్జన్ని మహాకాళి మాతకి మరొక్కసారి అనంతకోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మాభివందనాలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాస్టర్. అదేవిధంగా ఈ యొక్క ప్రయాణంలో మనకి సరళమైన, సముచితమైన, సరైన మార్గదర్శనంలో మనకి ముందుకు నడిపిస్తున్నటువంటి
గురు పరంపరకు, ఈ గురు పరంపర యొక్క మహా విజ్ఞానానికి మూల చైతన్యంగా ఉన్నటువంటి పరమశివుడి యొక్క అత్యున్నతమైన, అత్యుద్భుతమైన, అత్యంత ప్రేమ కృప కటాక్షాలు కలిగిన సకల గురువులకు, సకల దివ్య లోకాలకు, దివ్య దేవతల యొక్క మహావిజ్ఞానానికి, అనంత లోకాల అస్తిత్వానికి మూలంగా ఉన్నటువంటి దక్షిణామూర్తికి శతకోటి ఆత్మాభివందనాలు, అనంత కోటి ఆత్మ నమస్కారాలు మరియు పాదాభివందనాలు తెలియజేసుకుంది. ఆ దక్షిణామూర్తి యొక్క కరుణ, కృపా కటాక్షాలు నా జీవితంలో ఎప్పటికీ ఎన్నటికీ ఈ గురు పరంపర ద్వారా నాకు అందుబాటులో ఉండాలని, ఆ మహావిజ్ఞానంతో కర్మరహితమైన ముక్తి మోక్ష మార్గంలో దివ్యమైన, భవ్యమైన చిత్ సదానంత రూపంలో ఉన్నటువంటి దక్షిణామూర్తి యొక్క ఆయన యొక్క చైతన్యము, మహావిజ్ఞానము నాకు ఎల్లప్పుడూ ఆయన అనుగ్రహం ద్వారా, ప్రేమ కృప కటాక్షాల ద్వారా పొందుతూ ఉండాలని, దానికి గురు పరంపర ఎప్పటికీ నాకు మార్గదర్శ నిర్దేశం చేయాలని మరొక్కసారి దక్షిణామూర్తి శివుడి యొక్క ప్రత్యక్ష ప్రామాణికమైన మహావిజ్ఞాన అస్తిత్వంగా ఉన్నటువంటి ఆది గురువుగా ఉన్నటువంటి దక్షిణామూర్తి యొక్క అనుగ్రహానికి, వారి ద్వారా, వాని యొక్క అనుగ్రహంతో, వాని యొక్క కృపా కటాక్షాలతో, వాని యొక్క చైతన్యంతో నడిపించబడుతున్న గురువుల యొక్క మార్గదర్శనం మనకి ఎప్పుడు ఉండాలని మరొక్కసారి గురు పరంపరల అస్తిత్వానికి మూలమైనటువంటి దక్షిణామూర్తిని, ఆయన కృపా కటాక్షాలకే ఈ అద్భుతమైన గురు పౌర్ణమి రోజున దక్షిణామూర్తిని హృదయపూర్వకంగా ఆయన యొక్క మనస్ఫూర్తిగా ఆయన వేడుకుందాం. దక్షిణామూర్తికి శతకోటి ధన్యవాదాలు, అనంత కోటి ఆత్మాభివందనాలు, మరి శతకోటి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన దక్షిణామూర్తి యొక్క అస్తిత్వానికి నిలవై ఉన్నటువంటి అరుణాచల శివకి మరొక్కసారి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మాభివందనాలు మరియు ఆత్మ ప్రణామాలతో ఈ అరుణగిరి యొక్క చుట్టూ ఉన్నటువంటి జీవ సమాధిలో ఉన్నటువంటి గురు పరంపరకు, ఆ గురు పరంపరల యొక్క ప్రేరణతో నడుస్తున్నటువంటి దివ్యమైన, భవ్యమైన యోగ పరంపరకు మరొక్కసారి, అదేవిధంగా సనాతన ధర్మానికి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మాభివందనాలు మరియు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అదేవిధంగా మనతో ఈ భూమిపై ప్రయాణిస్తున్న సకల జీవకోటి రాశికి మిత్రత్వంతో కూడిన ఆత్మాభివందనాలు, ఆత్మ ప్రణామాలు, ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే ఈ సమస్త అస్తిత్వాలకు, దేవతా శక్తులకు, గురు మండలకి, అలాగే గురువుల యొక్క పరంపరకు, ఈ సమస్త అస్తిత్వాలకు నిలవై ఉన్నటువంటి సమస్త అస్తిత్వ యొక్క వికాసానికి మూలంగా ఉన్నటువంటి ప్రకృతి మాతకు, ఈ ప్రకృతి మాతలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నటువంటి వృక్ష జాతికి నిరంతరం మనకి ఆక్సిజన్ గా, అలాగే దోతపుష్టిని కలగజేసే ఆహారంగా మనల్ని, అదేవిధంగా మనకు కావాల్సిన బాడీలో ఎనర్జీ కావాల్సిన ద్రవ్యం, లిక్విడ్ ని కూడా ఇస్తూ మనల్ని పోషిస్తున్నటువంటి ప్రకృతి మాతకు మరొక్కసారి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మాభివందనాలు మరి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ పౌర్ణమి రోజున ప్రకృతి మాతకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకొని, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్య సిద్ధులతో ముందుకు నడవడానికి కావాల్సిన
శక్తుల్ని, సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని కల్పించవలసిందిగా మరొక్కసారి ప్రకృతి మాతను వేడుకుందాం మాస్టర్స్. అదేవిధంగా మనలో ఉండే కుండలిని శక్తికి మూలంగా కావలసిన ఎనర్జీని, ఆ శక్తిని భూమిలో ఖనిజ సామ్రాజ్యంగా నిల్వ ఉంచుకొని మనల్ని, మన అస్తిత్వాన్ని అన్ని రకాలుగా ముందుకు నడవడానికి కాలమైన శక్తిని నిల్వ చేసుకొని మన కుండలిని ద్వారా మన ఆత్మ అస్తిత్వానికి మూలంగా ఉన్నటువంటి ఖనిజ సామ్రాజ్యానికి అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మవందనాలు, పాదావందనాలు తెలియజేసుకుంటూ ఈ పంచ సామ్రాజ్యాల ద్వారా మనం శక్తి, ఖనిజ సామ్రాజ్య శక్తి నుంచి దివి దేవతల యొక్క అనుగ్రహం వరకు ఈ పరంపరలో మన పరిపూర్ణమైన అద్భుతమైన భౌతిక జీవితాన్ని దివ్య జ్ఞానం వైపు మార్గాన్ని చూపిస్తూ అనేక లోకాలకు అనేక చైతన్య పరిధులను అందుకునే ఒక అద్భుతమైన అవకాశాలను కలిగిస్తూ దారి చూపించడానికి నిరంతరము మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి భువనేశ్వరి మాత యొక్క ప్రత్యక్ష అంశంగా ఉన్నటువంటి భూమాతకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు, శతకోటి ఆత్మాభివందనాలు మరియు పాదాభివందనాలు తెలియజేసుకుందాం మాస్టర్. ఈ భూమాత యొక్క కృపా కటాక్షాలు, అనుగ్రహంతో ఈ రోజు ఈ ధ్యానానికి వచ్చిన, ఈ పౌర్ణమి ధ్యానానికి వచ్చిన వారందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్య సిద్ధులతో పాటు గురువుల అనుగ్రహంతో కర్మరహితమైన దివ్య భవ్యమైన సమృద్ధిదాయకమైన వికాస జీవితాన్ని కలగాలని, దానికి గురువుల అనుగ్రహము, దేవతా శక్తుల యొక్క ఆశీస్సులు అన్నీ కలిగి ఉండాలని, ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ కుంభయుగంలో అత్యున్నతమైన యోగ మార్గానికి కావలసిన నిర్దేశానికి బాబాజీ యొక్క కృపా కటాక్షాలు అందరికీ ఎప్పటికీ కలగాలని మరొక్కసారి వినయంతో, వినమ్రతతోటి ఈ యొక్క దివ్య పర్వదినము రోజున సకల లోకాలకు, సకల దేవతా యొక్క లోకాలకు, సకల అస్తిత్వాలకు మూలంగా ఉన్నటువంటి ఈ అరుణాచల శివ యొక్క పాదంపై నిలవై ఉన్నటువంటి ఈ యొక్క పర్వతంపై నివసిస్తున్నటువంటి అష్టలుగా తమ అస్తిత్వం కలిగినటువంటి దక్షిణామూర్తికి మరొక్కసారి ఈ పర్వదినం రోజున, గురు పౌర్ణమి రోజున దక్షిణామూర్తికి మరొకసారి అనంత కోటి ఆత్మ నమస్కారం, శతకోటి ఆత్మాభివందనాలు మరియు పాదాభివందనాలు. గురవే సర్వలోకానం భిషజే భవరోగిణం నిధయే సర్వవిజ్ఞానం శ్రీ దక్షిణామూర్తి నమః. దక్షిణామూర్తి యొక్క అనుగ్రహంతో, సప్త ఋషుల యొక్క ఆశీస్సులతో, అదేవిధంగా వ్యాసుని యొక్క విశిష్టమైన విశ్వవిఖ్యాత దాటి అనంత లోకాలకు సంబంధించిన విజ్ఞానాన్ని మనకు ప్రత్యక్షంగా ఆ యొక్క విజ్ఞాన మార్గంలో ముందుకు నడిపించడానికి దారి ఏర్పరిచినటువంటి అనేక ఋషులు, పరమ గురువుల పరంపరలో ఉన్నటువంటి వారందరికీ, ప్రత్యేకించి అగస్త్యులు, లోపముద్రాదేవికి, వారి యొక్క పరంపరలో అమరార్య శ్రీ మౌతార్ బాబాజీకి ఈ యొక్క యోగ మార్గంలో, దివ్య మార్గంలో మనందరికీ అనుగ్రహం కలగాలని మరొకసారి ఈ గురు పౌర్ణమి రోజున గురు పరంపరను వేడుకుంటూ వారి యొక్క మహా చైతన్యము, మహా విజ్ఞానము, మరి అమ్మవారి శక్తుల యొక్క సామర్థ్యము మనందరికీ గురు పౌర్ణమి రోజున కలగాలని మరొక్కసారి
ఈ గురుమండలి గురు పరంపర ప్రత్యేకించి నేనున్న అరుణాచలం మనకు అందుబాటులో ఉన్నటువంటి జీవ సమాధుల్లో ఉన్నటువంటి గురువులందరి యొక్క కృప కటాక్షాలు మనందరికీ కలగాలని మరొకసారి వేడుకుంటూ నమో పార్వతీపతి నమో పార్వతీపతి హర 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 మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఆఖరి 5 సెకండ్, లాస్ట్ 5 సెకండ్స్. 4 3 2 1 0. నెమ్మదిగా అందరు గురువుల్ని ఒకసారి స్మరించుకుంటూ ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ సమస్త గురు పరంపరకు సప్త ఋషుల యొక్క అస్తిత్వాలకు మూలంగా ఉన్నటువంటి దక్షిణామూర్తిని ఆయనకి మరొక్కసారి ఆయనకి నమస్కారాలు చేసుకుంటూ నెమ్మది మీ 2 చేతులు చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎవరన్నా ఈరోజు జీవన కలిగిన అనుభూతుల్ని ప్రత్యేకించి ఏమైనా అనిపిస్తే వాటి షేర్ చేసుకుందాం. అంటే ఇవాళ ఏమీ అక్కర్లేదు. నేను ఎప్పుడు సింపుల్ అండ్ స్మార్ట్ అండ్ సరళమైన మార్గాల్లోనే ఆధ్యాత్మికమైన వికాసాన్ని పొందాను. మనకి ఏంటంటే మనకున్న ఎమోషన్ ని, మనిషికి ఉన్న ఒక ఎమోషన్ అనేది చాలా పవర్ఫుల్ టూల్. దాన్ని మీరు ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ గా మార్చుకుంటారో ఆ గ్రాటిట్యూడ్ నుంచే మీకు అన్ని దొరికేస్తాయి. దాని గురించి శాస్త్రాలు అధ్యయనం చేసుకొని జుత్తులు పీక్కొని తపస్సులు చేయాల్సిన లేదు. గ్రాటిట్యూడ్ ఈస్ ద వెరీ వెరీ పవర్ఫుల్ పాత్ విచ్ డైరెక్ట్లీ కనెక్ట్ టు ద డైరెక్ట్ గా మనకి ఆ పరమ అంటే ఏ స్థాయిలో అయినా కనెక్ట్ అయిపోయి మనకి డౌన్లోడ్ అయిపోతుంది ఎనర్జీ. అంటే మనకి అట్లీస్ట్ మన లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ 100% స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ టైంలో మీరందరూ రిషికేష్ అదే హిమాలయాలలో లేకపోతే ప్రత్యేక స్థలాల్లోకి మీరు సాధన చేసి లేకపోతే యోగ మార్గంలో రకరకాల శాస్త్రాలు అధ్యయనం చేసే లేని పరిస్థితుల్లో అంతకంటే పవర్ఫుల్ ప్రాసెస్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఆ గ్రాటిట్యూడ్ అంటే మనం చెయ్యి చాపడం లాంటిది. అంటే మన ఎమోషనల్ గా ఎప్పుడైతే ఆ గ్రాటిట్యూడ్ సరెండర్నెస్ అవుతామో ఆ చెయ్యే చాపడం ఒకటే మనకి తక్కువ. వాళ్ళు ఇవ్వడానికే ఉన్నారు. ఇక్కడ జీవ సమాధిలో ఉన్న యోగులు ఆల్రెడీ వాళ్ళు ముక్తి మోక్షాన్ని పొందారు. వాళ్ళు బాడీతో ఎందుకున్నారు ఇక్కడ అంటే మనం అడగగానే ఇవ్వడానికే ఉన్నారు. మనకి ఏంటంటే అడగడానికి నోరు ఉంటే చాలు. ఆ నోరు అనేది అంటే భౌతికంగా నోరు అంటాము, అస్ట్రల్ గా అనేది ఈ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ త్రూ గ్రాటిట్యూడ్. ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ తోటి సరెండర్నెస్ వెంటనే అంతా వాళ్ళ నుంచి డౌన్లోడ్ అయిపోతుంది. సింప్లెస్ట్ అండ్ హైయెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది గ్రాటిట్యూడ్ ద్వారా జరుగుతుంది. దానికి మనకున్న టూల్ అంటే ఏంటి, ఎమోషన్ అన్నది ఏదైతే ఉందో దాన్ని రకరకాలుగా మనం భౌతికంగా దాన్ని వాడి ఎనర్జీ వేస్ట్ చేసుకుంటాం. దాన్ని అవుటర్ వర్డ్ గా వేస్ట్ చేసుకున్న ఎమోషన్ ఇన్నర్ వర్డ్ గా మనం ప్రాపర్ గా ఉపయోగించుకున్నప్పుడు హైయెస్ట్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ చాలా సునాయాసంగా మనం పొందగలుగుతాం. అయితే దీనికి కర్మ మనం చేసేది అంటే మన ఎనర్జీని హైయెస్ట్ లెవెల్లో ఉపయోగపడాలి అంటే భౌతికమైన వ్యవహారాల్లో లోయెస్ట్ లెవెల్లో వాడుకోవాలి. దాన్ని అర్థమైందా? అంటే ఎనర్జీకి ఒక కెపాసిటీ ఉంటుంది. ప్రకృతి మాత ఇచ్చే మనకి కొన్ని పాయింట్లు ఉంటాయి. ఆ పాయింట్లని బాగా వాడుకోవాలి అంటే దాన్ని
వ్యవహారికంగా భౌతిక ప్రపంచంలో మనం కొట్టుకుపోకుండా ఈ మాయల లోకంలో మనం ఎప్పుడైతే వాడేస్తాం ఎనర్జీ, అది ఇలాగ ఇంటర్నల్ గా వాడుకోవడానికి అది షార్టేజ్ ఉంటుంది, అంటే పడిపోతుంది, మనం అందుకోలేకపోతాం. అందుకోలేకపోతాం. మనం గురువులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ అందుబాటులో ఉన్నారు, కానీ మనం అందుకోవడానికి మనకి కెపాసిటీ లేదని చెప్పాలి. ఆ కెపాసిటీ ఎలా కోల్పోతున్నాం అంటే, భౌతిక ప్రపంచంలో కర్మాలతో కూడుకున్న ప్రపంచంలో మనం ఎనర్జీని అనవసరంగా రకరకాల పరికమాల విషయాల్లో మనం దాన్ని ఎగ్జాస్ట్ చేసుకుంటున్నాం, అంటే పోగొట్టుకోవడం వల్ల ఈ ఇంటర్నల్ గా మనం ఇలాంటి అందుకోవడానికి కావాల్సి సరిపోదు, ఎనర్జీ మనకి వర్కౌట్ అవ్వదు. అందువల్ల ఆ ఎరుకులో మీరు ఉంటే బయట ప్రాపంచిక విషయాల్లో ఎంత తక్కువగా, అంటే ఎమోషనల్ ఎగ్జార్షన్ లేకుండా, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ లేకుండా, ఎమోషనల్ గా కంఫర్ట్ జోన్ లో మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకుంటే మీ ఎనర్జీ సేవ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ లో ఈజీగా మనం హైయెస్ట్ ఎనర్జీస్ ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి, కనెక్ట్ అవ్వడానికి ఆ ఎనర్జీలు ఇంటర్నల్ గా ఈ విధంగా ఉపయోగపడతాయి. అది ఇక్కడ ఉన్న టెక్నిక్. ఓకే మాస్టర్స్, ఇంకేమైనా అడగాలి అనుకుంటే కనుక మీరు అడగచ్చు, చేతులు హ్యాండ్ రైజ్ చేయండి, మేడం ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ రోజు ఫస్ట్ మేడం అడగాలి, ఈ రోజు ఎలాగుంది మేడం గ్రాటిట్యూడ్ తెలియజేసుకునే గురు పౌర్ణమి ధ్యానం, అంటే ఈ రోజు చాలా గ్రాటిట్యూడ్ అద్భుతంగా ఉంది సార్. ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అనంత కోటి నమస్కారాలు. ప్రతి ఒక్క అణువు పరమాణు కూడా కృతజ్ఞతలు చెప్పినట్టు సార్. అంటే అన్నింటికి వృక్ష సంపదకు, ఖనిజ సంపదకు, భూమాతకు, ప్రకృతి మాత అందరికీ కూడా, అలాగే పంచభూతాలకు, సప్తర్షులకు, ఆ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ధ్యానం చేస్తే నాకు ఈ కింద శరీరం ఏం తెలియలేదు సార్. నాకు శరీరం ఉంది అనేది అసలు బాడీ ఉన్నట్టు లేదు. అంత లైట్ అయిపోయి థ్రోట్ చక్ర, ఆజ్ఞ, సహస్రార వైబ్రేషన్స్ భయంకరంగా ఉన్నాయి సార్. ఏమి లాగుతుంది ఇప్పటికీ. ఇక్కడైతే థ్రోట్ చక్ర బాగా ఉంది. ఈ ఈ తల భాగము, ఈ వెనకల భాగము, కళ్ళు తెరవడానికి అసలు అవట్లే. ఈ భాగము థ్రోట్ చాలా అసలు కింద మిగతా శరీరం ఉన్నట్టు కూడా అనిపించలేదు నాకు. బాడీ ఉన్నట్టు కూడా అలా లేదు అసలు. శరీరంతో ఉన్నా అన్నట్టు స్పర్శ లేదు సార్. అలా అనిపించింది నాకు. అంటే ఈ ఆధ్యాత్మిక యుగం, ఈ ఆధ్యాత్మిక దానికి నేను ఎందుకు ఇంత ఎడిక్ట్ అయ్యాను అంటే గనక, అంటే ఎంత ఎక్కువగా బాగా కనెక్ట్ అవ్వడం కారణం ఏంటంటే, నేను హిమాలయాలు వెళ్ళినప్పుడు సాధన చేసినప్పుడు నాకు బాగా బాబాజీ చూపించిందంతా చక్రాలకు సంబంధించి జ్ఞానాన్ని, అద్భుతమైన మహావిజ్ఞానాన్ని ఇచ్చారు. అంటే నాకు చక్రాల పరంగా చాలా స్పష్టమైన అవగాహన ఉంటది. దాని ద్వారా మనం ఎంతో మంది కౌన్సిలింగ్ చేసి అద్భుతాలు చేయగలిగాం. ఎందుకంటే చక్రాల్లో మొత్తం స్టోరీ ఉంటది, మనకి అస్తిత్వానికి సంబంధించిన మన ప్రయాణము, మనకి అన్ని బ్లాక్స్, అంటే కర్మలు కూడా చక్రాల్లో ఉంటాయి, ఎనర్జీ బ్లాక్స్ కింద. అయితే ఇవి అన్నిటిని బట్టి ఏంటంటే, మేడం చెప్తున్న దాన్ని బట్టి ప్రకారం ఎప్పుడు కూడా విశుద్ధ అనేది ఏంటైతే ఉందో ఈ థ్రోట్ చక్ర, దట్ ఈస్ ద మనం కనెక్ట్ అవడానికి అది గేట్వే. విశుద్ధ చక్ర అనేది, అందుకే మనం మంత్రాల ఉచ్చారణ ద్వారా ఎందుకు అమ్మవార్లు శక్తులు అన్ని పొందగలుగుతాం అంటే, ఇది మనకి ఈ భౌతిక శరీరాన్ని, భౌతిక అస్తిత్వాన్ని దివ్య దేవతా లోకాలకు, అంటే అస్ట్రల్ లెవెల్లో కనెక్ట్ చేసేది ఒక మెయిన్ కీ ఏది అంటే కనుక థ్రోట్ చక్ర. అంటే ఆర్ట్ చక్ర నుంచి కూడా స్పిరిచువల్ చక్రాస్ కన్సిడర్ చేస్తాం, కానీ ఆర్ట్ చక్ర ఏం చేస్తుందంటే అటు భౌతికంగాను, అటు అంటే అస్ట్రల్ గా ఉన్న రెండింటిని కనెక్ట్ చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. అంటే దివి దేవతల్ని భౌతిక పరిధుల్లో మెర్జ్ అవ్వడానికి కావాల్సిన దారిని చూపేది కూడా హార్ట్ చక్రే. కానీ థ్రోట్ చక్ర కంప్లీట్ గా అస్ట్రల్ లెవెల్లో ఉంటది. అంటే ఈ థ్రోట్, ఆజ్ఞా చక్రాలు, సహస్ర అవన్నీ అస్ట్రల్ కి లెవెల్ సంబంధించి. మనం వాళ్ళంతా ఈ గురు పౌర్ణమి రోజున మనకి సబ్జెక్ట్ అంతా అస్ట్రల్ గా ఉంటది. మనం చెప్పుకున్న వాళ్ళందరూ అస్ట్రలే. ఇక్కడ ఈ అస్ట్రల్ బాడీకి కనెక్ట్ అవుతున్నాము లేదంటే అయ్యామనడానికి మేడం యొక్క జరిగిన ప్రాసెస్ ఒక బెస్ట్ వన్. అంటే అవేర్నెస్ లో ఆమెకి అది క్లియర్ గా అర్థమైందా, అదే అర్థం అవ్వాలి. అంటే మీరు కరెక్ట్ గా కనెక్ట్ అయ్యారా, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు బ్రహ్మాండమైన ప్రాసెస్ అయితే మీకు జరిగింది. అంటే అస్ట్రల్ గా అందరూ మీకు ఓకే బ్లెస్సింగ్స్ ఇచ్చారని చెప్పాలి మీరు చేస్తున్న సేవకి. ఓకే, ఇంకెవరన్నా ఏదన్నా చెప్పేది ఉందా, అడిగేది చెప్పేది? నమస్కారం. థ్యాంక్ యూ మాస్టర్. నమస్కారం.
ఆ, ఈరోజు మనకు గ్రాటిట్యూడ్ ఇస్ ద కీ వర్డ్ అని అన్నారు. ఆ, మనము అంటే మన ఇంట్లో వచ్చి మన ఫ్యామిలీ మెంబర్స్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ భక్తి మార్గం. ఈ భక్తి మార్గంలోంచి మనం ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చాము. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం ఏదో తప్పు చేస్తున్నామా అన్న భావనలో వాళ్ళు ఉంటున్నారు. ఆ, ఆ, రెండోది వచ్చేసి ఇప్పుడు కుంభయుగం అన్నారు. కుంభయుగం అంటే ఏంటి తెలియదు. కొంచెం క్లారిటీ కావాలి. ఆ తర్వాత వచ్చేసి మనకి ఫస్ట్ మన కర్మలు పాపం మనం ఐదర్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వీ డూ మిస్టేక్ బికాస్ వీఆర్ ఆర్డినరీ పీపుల్. వీ కమిట్ ఎర్రర్స్, మిస్టేక్స్, పాపాలు కానీ సిన్స్ కానీ బికాస్ మన ద్వైత భావంలో ఉన్నాం. మరి అద్వైతంలోకి రావాలి అని అంటే అది మరి ఈ యొక్క దీంట్లో వచ్చేసి మనకు ఒక క్లారిటీకి రావాలి అంటే ప్లీజ్. థ్యాంక్ యూ. నమస్కారం. అయితే మనకి ద్వైతం అనేది భక్తి ఎక్కువ ద్వైతంతో ముడిపడి ఉంటది అండి. ద్వైతం ఆ భావన ఎక్కువ. భక్తి అనేది ఎప్పుడు ద్వైతంతో ఉంటది ఎక్కువగా. ఎందుకంటే మనం సరెండర్ అవ్వాలనుకుంటాం, అందుకోవాలనుకుంటాం, ఇచ్చేటోళ్ళు అక్కడ ఉంటారు. అయితే రెండోది అద్వైతం అనేది జ్ఞాన మార్గానికి సంబంధించింది ఎక్కువ శాతం. అంటే అక్కడ భక్తి ఉంది కానీ అక్కడ మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటంటే ఒక అంటే విశిష్టమైన అంటే మన చాయిస్ ప్రకారం ఒక పాత్రను క్రియేట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. భక్తి అంటే ఏమి ఉండదు, ఇంకా నాది నేను అని లేకుండా సరెండర్ అయితేనే భక్తి. భక్తి మార్గం అనేది ఈజియెస్ట్ పాత్. బట్ అది కంప్లీట్ సరెండర్ అంటే మనకున్న స్థాయి స్థితి చైతన్యాలు బట్టి మాత్రమే మనకి అందుకోగలుగుతాం. భక్తి అంటే ఇప్పుడు అందరూ భక్త తుకారాంలు అవ్వలేదు, అందరూ మీరాబాయిలు కాలేదు. ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు లైట్ గా మారిపోగలిగారు. వాళ్ళు బాడీకి ఉన్నోళ్ళు లైట్ కింద మారిపోయారు. అంటే మన యొక్క చైతన్య అంటే మనకి కర్మల పరంగా ఉన్న ఎలిజిబిలిటీ బట్టే భక్తిలో మనం బెనిఫిట్ ని పొందుతాం. అంటే భక్తిలో బెనిఫిట్ అనేది చాయిస్ మన చేతిలో ఉండదు. అంటే ఎంతగా సరెండర్ అయితే అంత కొద్దిగా అది మల్టిపుల్ అవ్వచ్చేమో కానీ పూర్తి చాయిస్ మన చేతిలో ఉండదు. అది ద్వైతంలో ఉన్న లిమిట్స్. అద్వైతంలో మన లిమిటేషన్ కొద్దిగా ఎక్స్పాండెడ్ గా ఉంటాయి. అంటే అద్వైతంలో యోగ మార్గంలో రకరకాల ప్రక్రియల ద్వారా మనల్ని కర్మల్ని మనం మైన్యూట్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, లేకపోతే కర్మల యొక్క రీప్లేస్ చేసుకోవడానికి ఆల్టర్నేటివ్ అంటే ప్రకృతిలో ఉన్న రకరకాల లైఫ్ లైన్స్ ని మనం వాడుకోవచ్చు. దేవతా శక్తుల్ని వాటిని వీటిని ఇలా అంటే కొద్దిగా విస్తృతమైన విజ్ఞానంతో కూడుకొని భక్తి మార్గంలో హైయెస్ట్ బెనిఫిట్ పొందడానికి కావాల్సిన లైబిలిటీస్, ఎలిజిబిలిటీస్ ఇవన్నీ కూడా మనకి అద్వైతంలో దొరుకుతాయి. అద్వైతం తర్వాత ఇంకా దాంట్లో మనం ఎక్స్పర్ట్ అయితే విశిష్టమైన తర్వాత నేను చెప్తాను శాక్తేయం. అంటే అమ్మవార్ల యొక్క శక్తిని ప్రత్యక్షంగా వీక్షించడం, దాని ద్వారా అత్యున్నతమైన యోగ మార్గాలను అందుకోవడానికి శాక్తేయము. ఇంకా అన్ని అందుకున్నాక ఏమీ లేదని తెలుసుకొని అంటే మన అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఆ తర్వాత ఉండే స్థాయి ఒక విధమైన కంప్లీట్ వైరాగ్యంలో ఉంటూ ఉండే ఒక విశిష్టమైన స్థాయి ఏదైతే అంటామో అదే సచ్చిత్ సదానంద స్థాయి. ఆ వైరాగ్య స్థాయిని మనము శూన్యవాదం కింద కూడా చెప్పుకోవచ్చు. ఇంకా అక్కడ ఏమి అవసరం ఉండదు, దేంతో పని ఉండదు. అదే శూన్యవాదం, బుద్ధుడు చెప్తున్న మార్గం అది. అంటే బుద్ధుడు ఒక విధంగా ఈ కాలమాన పరిస్థితులు బట్టి చెప్పడం జరిగింది. అది దాన్నే నిర్వాణము అంటాం. అయితే ఇది అంటే ఇప్పుడు మనం మీరు చెప్పిన వరకు బేసిక్ లెవెల్కి వస్తే అంటే ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఏమో నాకు కరెంట్ పోయింది, బట్ మొబైల్ నుంచి కాబట్టి ఇది లైవ్ ఉంది. ఓకే. అయితే ఇప్పుడున్న మనం ద్వైతం అనేది బేసిక్ లెవెల్, అది ఎలిమెంటరీ లెవెల్. బట్ అది సులభమైంది, సరళమైంది, సరెండర్నెస్. బట్ అక్కడ అందుకునే ప్రయోజనాలు మటుకు మన కర్మల పరంగా మనకి ఎంత ఎలిజిబిలిటీ ఉంటుందో అంత. మన ఎలిజిబిలిటీని పెంచుకునేది జ్ఞానభార అద్వైతమైంది. అందులో జ్ఞానం యొక్క విశిష్టత, విజ్ఞానం ఎక్కువగా ఉంటది. దాన్ని మనం అందుకోగలిగితే యోగ మార్గం ద్వారా అంటే యోగ మార్గం అంటే అమ్మవార్ల యొక్క శక్తి సామర్థ్యాలని పూర్తిగా మనం అందుబాటులో తెచ్చుకుంటే అదే యోగ స్థితి. ఆ యోగ స్థితికి ఈ జర్నీ, అద్వైత జర్నీ అనేది ఒక బ్రిడ్జ్ లాంటిది. అంటే దాని ద్వారా రకరకాల అన్నింటిని దాటగలిగే, అన్ని సామర్థ్యాన్ని పెంచుకోగలిగే ఆ విజ్ఞానమే అద్వైతంలో ఉంటది. ఇప్పుడు మీకు కొద్ది క్లారిటీ వచ్చిందా? ఇంకేమైనా ఉన్నదా? కుంభయుగం నేను క్లాసులో అది పెద్ద టాపిక్. నేను ఈ ఫస్ట్ వీక్ లో మేడం షెడ్యూల్ ఇస్తారు నా క్లాస్ లో. ఏదో ఒక అంటే రేపు పొద్దున్న ఏబిసిడి అంటే చెప్పుకొస్తున్నాం. రేపు పొద్దున సి అనేది టాపిక్ ఈ వీక్ లో నడుస్తుంది. అంటే ఈ కాన్షియస్నెస్ గురించి చెప్పినప్పుడు అంటే మన కాన్షియస్ లెవెల్లో
మన ప్రజ్ఞా పరిధుల్ని ఎలాగా మనం అందుకోవచ్చు అనేది ఈ కాన్షియస్ టాపిక్ లో మనకి ఈ వారంలో వస్తుంది, ఫస్ట్ వీక్ లో, నెక్స్ట్ మంత్. అందులో మనకి అవసరాన్ని బట్టి నేను కుంభయోగం గురించి కూడా చెప్తాను, అది పెద్ద టాపిక్. నా పాతవి ఏమైనా ఉంటే మీరు చూడండి దానికి సంబంధించిన వీడియో. ఓకే, నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అరుణాచల్. అమ్మా ఇంకా ఇంకా ఎవరైనా మీ అనుభవాలు షేర్ చేసుకోవచ్చు. ఈరోజు మెడిటేషన్ చేశారు కదా సార్. ఇది అది నాకు ఇక్కడ కరెంట్ పోయింది, నా ఫేస్ కనిపించింది, మీరే వర్రీ అవద్దు. నెక్స్ట్ బ్యాటరీ కూడా వీక్ గా ఉంది, ఎందుకంటే నేను చూడలేనట్టుంది. అది నడుస్తుంది, ఒక 5 నిమిషాలు అటు ఇటు నడచ్చు. ఎవరిని అడగాలని అడగండి. ఒకవేళ మధ్యలో కట్ అయిపోయినా మీరు ఫీల్ అవ్వాల్సిన పర్లేదు, నేను ఛార్జ్ చేయడానికి కూడా కరెంట్ లేదు ఇప్పుడు. ఓకే, చెప్పండి, కంటిన్యూ చేయండి. పార్వతీదేవి గారు అన్మ్యూట్ చేసుకున్నారా? నమస్తే సార్, సురేష్ సార్. నమస్తే అమ్మా. నమస్తే. ఏ ఊరమ్మా? రాజమండ్రి అండి. ఓకే, చెప్పండి. సతికోటి పాదాభివందనాలు సురేష్ మాస్టర్. అది బాబాజీకి, నాకు కాదు. ఓకే, చెప్పండి. అదే మేడం చెప్పినట్టు, మేడం అంత స్థితికి నేను ఇంకా చేరుకోలేదు కానండి. ఇందాక మెడిటేషన్ చేస్తుంటే ఇక్కడ ఈ నుదురు భాగం అంతా లాగుతున్నట్లు, ఉడకాలు లాగుతున్నట్టు అనిపించిందండి. అది అది నా యొక్క వీక్నెస్ లేకపోతే నేను అలాగే లేదమ్మా. ఇవాళ విను, బేసిక్ గా గురు పౌర్ణమి, ఈ రోజు పౌర్ణమి రోజు అంటేనే మనకి అంటే ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి భూమి మీద. మనకు తెలుసు, సూర్యుడు అనేది మనకి ఒక మ్యాగ్నెటిక్, పెద్ద మ్యాగ్నెట్. సూర్యుడు, సారీ, ఏది మన చంద్రుడు. అంటే ఆ మ్యాగ్నెటిక్ సూర్యుడిని ఉన్న శక్తిని అది చంద్రుడు అందుకొని ఉంటాడు కాబట్టి, ఛార్జింగ్ లో ఉంటాడు కాబట్టి, సూర్యుడు మనకి ప్రసరించబడుతుంది. కాబట్టి మన సనాతన ధర్మంలో ఈ యొక్క చాలా విశిష్టత ఉంటది పౌర్ణమికి. అయితే ఈ పౌర్ణమిలు కూడా కొన్ని సీక్వెన్సెస్, అంటే గ్రహాల యొక్క చైతన్య పరిధుల్లో ఒక్కొక్క పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గురు పౌర్ణమి అంటే మనం ఆస్ట్రానామికల్ గా హైయెస్ట్ డివైన్ ఎనర్జీస్ కి అలైన్ అయ్యి ఉంటది. కాబట్టి ఈ రోజు మనం గురువులందరినీ అందుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ మనం కనెక్ట్ అవ్వడానికి, వాళ్ళ చైతన్యాన్ని అందుకోవడానికి గ్రాటిట్యూడ్ ద్వారా ఈజీగా అందుకోగలుగుతాం. కాబట్టి ఆ ప్రయత్నం చేసాం. ఈ రోజున మీకు ఎటువంటి సరే అది సుకృతమే. అది ప్రాక్టికల్ గా మీ లైఫ్ లో ఒక మార్పుకి, అంటే మీరు ట్రాన్స్ఫర్మేషన్ కి ఒక మొదటి మెట్టు అనే చెప్పాలి. అదేం డౌట్ పడక్కర్లేదు. ఈ రోజున గురువులందరి యొక్క, మనం అనుకుంటాం మనం ఏంటంటే ద్వైతంలో ఉండి మనం వేరు వాళ్ళు వేరు అనుకుంటాం, కానీ గురువులు మటుకు అలా అనుకోరు. వాళ్ళకి దేవుడు మనం వేరు వేరు కాదు. అందువల్ల అద్వైతం అదే కదా చెప్తుంది. శివుడే మనమే శివుడు. అంటే మన ప్రతి కణములో, అణువులో కూడా శివుడి యొక్క చైతన్యంతో నిండి ఉంది. లేకపోతే మనం మాట్లాడడం ఇవన్నీ చేయం కదా. సో మనం చూసే కానీ మనం మాయలో ఉండడం వల్ల మనల్ని మనం సెపరేట్ చేసుకుంటున్నాం. అంటే మనం పలానా, నేను XYZ, నేను 10, అంటే మన మైండ్ మనల్ని ఆ శివుడిని వేరు చేస్తుంది తప్పితే సాపేక్షంగా ఒకటే. అది పరమ గురువుల యొక్క దృష్టిలో వాళ్ళు అది చూడగలుగుతున్నారు. కాబట్టి శివుడి యొక్క చైతన్యాన్ని మనకి అందుబాటులో తీసుకురావడానికి, అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి వాళ్ళు ఆ పని మీదే ఉన్నారు. కాబట్టి ఈ రోజున జరిగేది ఏదైనా సరే, అందుకే నేను ఎప్పుడు ఏమంటానంటే, గురుకృప అనేది మనకి ఒక మహాభాగ్యం. మనకి తల్లిదండ్రులు మీకు ఒక జన్మలోనే సాగగలుగుతారు. అది కూడా వాళ్ళు నా పిల్లలు అనే ఒక స్వార్థ భావంతో ఉన్నారు కాబట్టి, వాళ్ళు కూడా ఒక మైండ్ గేమ్ లో ఉన్నారు కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. అది ఒక తల్లికి పక్కింటి పిల్లోడిని చూపించి, అమ్మ కింద జన్మలో అదిగో నీ పిల్లోడే అంటే, ఆ పిల్లోడు వెంటనే చేరదీస్తుందా? అంటే మనం ఏంటంటే అది ఇదంతా మైండ్ డ్రామా. అండ్ అఫ్ కోర్స్ కొన్ని డ్రామా అంటే మరక మంచిదే అన్నట్టు కొన్ని డ్రామాలు మనకి జీవితంలో ఉపయోగపడతాయి అనుకోండి. కానీ అసలైన మనకి శివపార్వతులే మనకు తల్లిదండ్రులు. శివపార్వతులు అంటే శక్తి చైతన్యాల రూపాల్లో ఉన్నారు కాబట్టి, మనం భౌతికంగా ఉన్నాం కాబట్టి వాళ్ళని పూర్తిగా పొందడానికి, అనుభవించడానికి మన స్థాయి స్థితి సరిపోదు. కాబట్టి వీళ్ళ స్థాయి స్థితులకి మధ్యలో అనుబంధమైన స్థాయిలో ఉండే వాళ్ళే గురువులు, ముఖ్యంగా పరమ గురువులు. వాళ్ళు మనకి తల్లిదండ్రుల కంటా ప్రేమతో, తల్లిదండ్రులుగా కంటా కూడా అన్కండిషనల్ గా, తల్లిదండ్రుల కంటా కృపా కటాక్షాలతో మనకి సాకుతారు. అంటే మనల్ని ఎప్పుడైనా ఇప్పుడు ఫిజికల్ గా ఉంటే తల్లిదండ్రుల దగ్గర అయినా సరే, నేను ఒక 15-16 సంవత్సరాల్లో ఇల్లు వదిలేసి ఎక్కడో చెప్ప పెట్టకుండా పారిపోతే వాళ్ళు ఎక్కడ ఎత్తుక్కుంటారు? వాళ్ళ దగ్గర ఉంటేనే వాళ్ళు మనకి సాగుతారు. అవునా కదా? అలాగే ఆ గురువుల్ని కూడా మన తలంపులో వాళ్ళు ఎప్పుడు నిరంతరం తలుచుకున్నప్పుడు, వాళ్ళకి సరెండర్ అయినప్పుడు వాళ్ళు తల్లిదండ్రులాగే సాగుతారు.
నేను ఎంతగా బాబాజీని నమ్ముతానంటే నా ప్రాణంతో నాకు లెక్క చేయను. ఏ క్షణంలో పోయినా సరే నాకు తెలుసు బాబాజీ మళ్ళీ ఎక్కడ పుట్టాలో, నేను ఎక్కడ పుడితే కరెక్టో, ఎక్కడైతే కరెక్ట్ ఉంటానో, నేను ఈ రోజు అనుకున్నవన్నీ నెరవేరాలంటే వీడికి ఎలాంటి సరైందో, ఎలాంటి సరే అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళే ఇది చూసుకుంటారు. ఆ తల్లిదండ్రులు ఒక జన్మలోనే, అది కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క ఐడియాస్, వాళ్ళకు ఉన్న స్థాయి స్థితులు బట్టే సాకుతారు తప్పితే, అనంతమైన అసాధారణమైన దివ్య జ్ఞానాన్ని ఇస్తూ మనకి కర్మరహితమైన జీవితాన్ని వాళ్ళు ఈ జన్మలోనే మనకు అందుకే అంటారు కదా, పిల్లల్ని కన్నాగానే వాళ్ళు కర్మలు కనలేదని చెప్పి తప్పించుకుంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. అవును. కానీ పరమ గురువులు అలా కాదు. ప్రత్యక్షమైన పార్వతీ పరమేశ్వర్ లాగా ప్రత్యక్షంగా తల్లిదండ్రుల్లాగా సాకి వాళ్ళు ఎవరు ఉంటారంటే పరమ గురువులే, బాబాజీ లాంటి పరమ గురువు. ఎందుకంటే మీకు అందుకే మేము అందరం అంటాం, పత్రి సార్ చెప్తుండేవారు ఒక యోగి ఆత్మకథ తప్పకుండా చదవాలి అని. ఒక యోగి అవును, ఫస్ట్ ఆత్మకథలో గుండా ధ్యానంలోకి జాయిన్ అవుతానంటే ముందు ఆ పుస్తకం చదివి రమ్మన్నారండి. ఇంకా నాకు ఇంకా అది రాలేదు, ఆ బుక్ ఇంకా అయ్యో ప్రయత్నిస్తున్నానండి. అర్జెంట్ గా తీసుకోండి, లేకపోతే ఎక్కడన్నా ఆర్డర్ పెట్టండి అమెజాన్ లో. అది చదవాల్సిన ఆ, పుస్తకం. అందులోని లహరి మహాశైలు ఒకసారి ఎక్కడో ఆయన రైల్వే ట్రాన్స్ఫర్ అవుతుంది, అక్కడ మన ద్వారాహట్ లోనేమో నెతుక్కుంటూ అలాగే అడవిలో తిరుగుతూ ఏదో ఆయనకి ఏదో సర్వే చేయడానికి వెళ్తూ గుహకి వెళ్తారు. అక్కడికి వెళ్తే బాబాజీ ఆయన ప్రత్యక్షం అయ్యి ఆ క్రియాయోగం ఇచ్చినప్పుడు ఏం చెప్తారంటే, ఒరే బాబు, నిన్ను కొన్ని జన్మలుగా నేను ఫాలో అవుతున్నాను, నువ్వు అసలు ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఇక్కడ ఇదంతా నేనే కారణం, ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు కాబట్టి నీకు సిద్ధమై నా దగ్గరికి వచ్చిన రోజున జ్ఞానం ఇద్దామని చెప్పేసి నీకు, అంటే వాళ్ళు ఏమీ ఫోర్స్ చేయరు. అంటే ఇప్పుడు మనకి కొన్ని సరదాలు అవి ఉన్నాయి. నేను అనుకుంటాను, నేను చిన్నప్పటి నుంచి అనుకున్నాను మంచి ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక మంచి ప్లేయర్ అవ్వాలి. మేబీ బాబాజీ నెక్స్ట్ ప్లేయర్ అవ్వడానికి దారిని చూపించి ఆ ప్లేయర్ కూడా అది కూడా అనుభవించి మంచిగా అయిపోయినాక నేను అలాగే ఏదో గుహల గురించి ఎత్తుక్కొని ఎక్కడికి వెళ్ళి అప్పుడు బాబాజీ కనిపించి, నువ్వు రెడీ అయ్యేవరా బాబు, ఇదిగో పలానా ఆయనే అవ్వచ్చు, లేకపోతే ఆయన వేరే ఆయన శిష్యుల రూపంలో కూడా నాకు అందవలసింది అందుతుంది. అంటే నేను అది. చెప్పొచ్చేది ఏంటంటే, పరమ గురువులు అంటే మీకు ఈ ఒక యోగి ఆత్మకథలో మనకి ఏంటంటే ప్రత్యక్షంగా జరిగింది ఏంటి, మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, పరమ గురువులు ఎలాగ సాగుతారు, మనకి జన్మ జన్మలుగా మనకు కావాల్సినవి ఏది అవసరమో అది ఇస్తూ మనల్ని ఒక తల్లిలాగే మళ్ళీ అనవసరమైన ఇవ్వకుండా, ఏదైతే ఇది కరెక్ట్, ఎక్కడ పుడితే కరెక్ట్ అని అన్ని వాళ్ళే ఒకసారి సరెండర్ అయితే వాళ్ళు మొత్తం మన అన్ని కర్మల నుంచి బయట తీసుకొచ్చి మనల్ని ఒక పరమాత్ముడిగా, శివుడిగా తయారు చేయడంలో ఆయన అడుగడుగున వాళ్ళు మనకి దారి చూపిస్తారు. అదే ఆ స్టోరీ. ఆ బుక్కే కాదు, స్వామి రామ బుక్ లో కూడా సేమ్. అంటే మీరు అది ఎవ్వరు చూసిన మన రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుల మధ్యలో చూసినా అదే స్టోరీ. మీరు ఎక్కడైనా ఇలాంటి శ్రేష్టమైన, అత్యున్నతమైన అంటే ఆ సనాతన ధర్మం సంబంధించి పరమ గురువుల పరంపర అందరివి ఇదే స్టోరీలు ఉంటాయి, సిమిలర్. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచం అనే టెంపరీ అంటే మాయతో నిండి కర్మలతోటి మనల్ని ఇరుక్కునే పరిధుల నుంచి దాటాలి అంటే ఈ అస్టల్ గా ఉండే మాస్టర్స్ కనెక్ట్ అవ్వాలి. వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి ఏంటి పెట్టాలి, మన ఎమోషనే మనకి ఏం అక్కర్లే. వాళ్ళకి ప్రత్యేకించి పూజలు పునస్కారాలు, కొబ్బరికాయలు కొట్టే అట్టుపళ్ళు ఏం అక్కర్లా. అవన్నీ భౌతికమైనవి ఏం అక్కర్లేదు. సరెండర్నెస్ ఒక్కటే ఉండాలి. మనసా వాచ కర్మ వాళ్ళకి మనం సరెండర్ అయితే వాళ్ళు మనల్ని అందుకొని వాళ్ళకి మనం చెయ్యి అందిస్తే కదా మనం పైకి వాళ్ళు నడిపించగలుగుతారు. ఆ చెయ్యి అందివ్వడమే మనం వాళ్ళకి సరెండర్ అవ్వడం. ఎమోషనల్ గా అన్ని రకాలుగా వాళ్ళు అన్ని వాళ్ళే చూసుకుంటారు. నా జీవితం చూసుకోవట్లేదా, నాకు ఎవరో లెక్కలేదు, ఒంటరిగా నేను ఉంటాను 10 సంవత్సరాల నుంచి, అద్భుతంగా నడుస్తుంది. నా గురించి మేడంకి అన్నీ తెలుసు. నేను చెప్తూనే ఉంటాను ఓపెన్ గా. ఎందుకంటే మనం ఎంచుకుంటే అదే మిగులుతుంది. మనం ఎంచుకోకుండా ఆ గురువు అంటే పరమ గురువులు పట్టుకుంటే అన్ని దొరుకుతాయి. జీవితంలో ఏది కావాలో అన్ని వాళ్ళు ఇస్తారు. ఎటువంటి శ్రమ ఏమి లేకుండా సరళంగా సులభంగా దారులు అన్ని చూపిస్తుంటారు వాళ్ళు. అది నేను అందుకే నా క్లాసులో ఇప్పుడు కూడా బుక్కుల జ్ఞానం కంటే నా అనుభవ జ్ఞానం చెప్పడానికి ఇష్టపడతాను. ఎందుకంటే లైవ్ నాకు జరిగినప్పుడు మీకెందుకు జరగదు, మీ అందరికీ జరుగుతుంది. ఓకేనమ్మా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెల్కమ్. హరి ఓం. హరి అరుణాచల్ శివ. ఇంకా ఎవరైనా మాట్లాడుతారా? కృష్ణకుమారి గారు, అన్నపూర్ణ, శివభారాణి గారు, ఇంకా ఎవరైనా త్వరగా మాట్లాడారు. చేతులెత్తిన వాళ్ళకి ఇవ్వండి టక్కుమని, ఎందుకంటే ఇది బంద్ అయినా అయిపోతుంది వెంటనే టక్. అది మధ్యలో ఎవరెవరు ముందుకు వచ్చి ఏమి చెప్పాలనుకున్నా, తెలుసుకోవాలనుకున్నా
అంటే మేడం మన క్లాస్ లో ఎప్పటి నుంచి మరి మీరు షెడ్యూల్ ఇప్పుడే అనౌన్స్ చేస్తే వాళ్ళు ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు డౌట్లు ఉన్నోళ్ళు క్లాసులు ఫాలో అవుతారు. Yes, ఆ, sir. First మావి week నుంచి ఉంటుంది. ఏ వీక్ లో ఫస్ట్ వీక్ లో ఉన్నా షెడ్యూల్ అవును సార్, ఫస్ట్ week. 1వ తారీఖు నుంచా? అవును సార్, అవును సార్. ఒక మాట చెప్పేస్తే ఇందులో కూడా కొద్దిగా దీనికి వచ్చారు కాబట్టి వాటికి కూడా వస్తారు. ఎవరికన్నా నేను ఇప్పుడు చెప్తున్న దాంట్లో ఇవాళ ఓన్లీ గైడెడ్ మెడిటేషన్ చేయించాను. అలా కాకుండా దీనికి సంబంధించిన లోతైన విజ్ఞానం మొదట మాస్టర్ గారు అడిగారు కుంభయోగం ఏంటండి, ఇవన్నీ తెలిసినప్పుడు మనకు అందుకోవడం ఈజీగా మనకి అందుబాటులోకి వచ్చేస్తాయి. తెలుసుకోవడంతో ఇవన్నీ మనకు అందుబాటులో వస్తాయి. కాబట్టి ఈ తెలియజేయడంతో కొన్ని నేను అవసరమైనంత వరకు చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ ని ఫిల్టర్ చేసి మీకు అర్థమయ్యేటట్టు నేను క్లాసులు చెప్తున్నాను. ప్రతి మంత్ ఫస్ట్ వీక్ లో మేడము ఒక వీక్ అంతా కూడా కంటిన్యూస్ గా ఇవ్వడం జరుగుతుంది. 8 to 9 ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు జాయిన్ అవ్వండి. ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ మీరు 9కి అటెండ్ అయిపోతే చాలు, డైరెక్ట్ గా నా క్లాస్ లో అటెండ్ అవుతారు. ఒకవేళ చూడకపోయినా రికార్డ్ అన్నా చూడొచ్చు మీరు యూట్యూబ్ రికార్డ్ లో. ఓకేనా? ఓకే మేడం. అంటే లైవ్ లో ఉంటే మీరు ఏమన్నా నేను చెప్పిన టాపిక్ ని మీరు క్లియర్ గా అర్థమయ్యేటట్టు మీరు తెలుసుకోవడానికి, తర్వాత ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా క్లియర్ చేసుకోవడానికి వీలవుతుంది. అది సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి. అంతే మేడం, ఇంకేమన్నారా? లేదు సార్, నాకు తెలిసి అందరూ మెడిటేషన్ లోనే ఉన్నట్టున్నారు. ఓకే మరి ఇక్కడితో క్లోజ్ చేద్దాం. వాళ్ళు కంటిన్యూ చేయనివ్వండి. Yes. మళ్ళీ మీరు షెడ్యూల్ మీరు ఇస్తే నాకు దాన్ని బట్టి రేపు ఫ్లైయర్ పెట్టి పెడదాము. ఈ Yes, 2-3 sir. రోజులు సర్క్యులేట్ చేద్దాం. ఓకే మేడం. Sure, sure. Thank you ఓకే. very much, sir. ఇంత చక్కటి ధ్యానాన్ని అందించిన మీ ద్వారా అందించిన పరమ గురువులకు, సమస్త గురుమండలానికి, పంచభూతాలకు, అలాగే అరుణాచలేశ్వరునికి, ఆ దక్షిణామూర్తికి, అందరికీ కూడా, శంబాలా మాస్టర్స్ కు, మహావతార్ బాబాజీ గారికి, అలాగే మీకు అందరికీ కూడా అనంత కోటి ఆత్మీయ నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.